డాక్టర్ శ్రీధర్ సార్ 15 years of experience and 3000 surgeries చేసిన పర్సన్. దిస్ ఇస్ ద స్కేరియస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఈ డిసీజ్ కి నేను సరెండర్ అయిపోతున్నాను అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎవ్రీ సర్జరీ క్యాన్ హ్యావ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. అన్ని బాగున్నాయి అనుకుంటాం, ఏమన్నా అవ్వచ్చు. ఒక సిగరెట్ నాకు మంచి హై ఇస్తుంది, ఇదే లాంగ్ టర్మ్ లో నన్ను చంపేస్తుంది తెలిసినా ఈ బతుకు ఎదురాబోయి రేపు పొద్దున చచ్చిపోతారు నువ్వు అని ఎట్లా చెప్పగలుగుతున్నాను నేను? ప్రాబ్లం ఉన్నప్పుడు సిగరెట్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు అనేది. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ కి ఆ నికోటిన్ ఇచ్చే స్టిమ్యులస్ ఉంటేనే యువర్ బ్రెయిన్ ఫీల్స్ నార్మల్. కోవిడ్ రాగానే చాలా మంది ఫ్యామిలీస్ అతలా కుతలం అయిపోయి, తెలిసి కూడా నువ్వు స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను అంటే మాత్రం నీ కుటుంబాన్ని కూడా రిస్క్ లో పెడుతున్నావు. నేను ఇచ్చే ఆస్తులు ఇచ్చిన వాళ్ళు తెలియదు కానీ జబ్బులు అయితే ఇచ్చావు వాడికి. కిడ్స్ ఆర్ ఎట్ రిస్క్. ఆర్టికల్లో చదివినాను సార్, మెన్ యొక్క టెస్టిస్ ఉంటాయి కదా, రైట్ సైడ్ కొంచెం టిల్ట్ అయి ఉంటది అని విన్నా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? తూకం వేసినట్టు లెఫ్ట్ రెండు సమానంగా ఉంటాం. అబ్బాయిలందరికీ కూడా లెఫ్ట్ టెస్టిస్ అనేది కొంచెం కిందకు ఉండడం అనేది నార్మల్. టెస్టిస్ పక్కన ఏమైనా వాపు గానీ నొప్పి గానీ ఉన్నప్పుడు మాత్రమే అది అబ్నార్మల్. గానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ టైం సెకండ్ టైం ఏం కాదమ్మా, థర్డ్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా డేంజర్ అమ్మా అని అంటారు కదా. ఏ కండిషన్ లో ఈ మాట అంటారు? మూడు రక్తనాలు బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఇమీడియట్ గా డెత్ అయ్యేదానికి అవకాశం. కొందరికి ఒక రక్తనాళం బ్లాక్ అయినా సరే చనిపోయే అవకాశం. దేవుడు నీకు తెలివిచ్చాడా కళ్యాణ్, వాడుకో. అరే నేను ఏం నాశనం చేసుకుంటున్నా అని చెప్పి ట్రై చేసి దాన్ని నువ్వు రివర్స్ చేయి. బాగా తాగుడు అలవాటు ఉన్న పర్సన్ కానీ లేదంటే తాగే అలవాటు ఉన్న పర్సన్ కానీ నేను అస్సలు నేను తాగుతా కానీ నేను సేఫ్గా ఎట్లుండాలి? 1 మొద్దు, 2 హద్దు, 3 వద్దు అనేది. మధ్యలో కొంచెం వాటర్ సిప్ చేస్తుంటే డీహైడ్రేషన్ అనేది దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. వాడెవడో అమ్ముతాడు, మనం వెళ్ళి తింటున్నాం, వాడికి డబ్బులు ఇస్తున్నాం, మనం జబ్బులు తెచ్చుకోండి. ఇండియాలో ఎవ్రీ 4 members కి ఒకరికి ఈ ఇష్యూ ఉందా? ఈ ఇష్యూ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. అసలు మనం చేసే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ మనకి ఎంత ఎఫెక్ట్ తీసుకొస్తాయి? ఆల్కహాల్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి మెకానిజం జరుగుతుంది బాడీలో, అండ్ వీటన్నిటిని కవర్ చేస్తూ ఒక కన్వర్సేషన్ జరిగింది. ఈ కన్వర్సేషన్ లో డాక్టర్ శ్రీధర్ గారు మాట్లాడుతూ చాలా ఇన్సైట్ఫుల్ పాయింట్స్ మాట్లాడారు. నీ లైఫ్ రొటీన్ నువ్వు చేంజ్ చేసుకోవడం వల్ల నీ బాడీలో జరిగే చేంజెస్ ని చాలా క్లియర్ గా చెప్పినారు. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. ఒక చిన్న తప్పు మన కుటుంబం వాల్యూ అవ్వచ్చు, ఒక చిన్న తప్పు మన జీవితాన్ని నాశనం చేయొచ్చు. డోంట్ డూ మిస్టేక్స్. ప్లీజ్ చేంజ్ యువర్ రొటీన్ అండ్ బీ హ్యాపీ. సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ మొగసాల. హాయ్ సార్. హలో కళ్యాణ్. మిమ్మల్ని పాడ్కాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అడగాలని బలంగా ఫిక్స్ అయిపోయినా సార్. బికాస్ కొన్ని టాపిక్స్ గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు అసలు ఇట్లుంటుందా, డిసీజెస్ వస్తే ఇంత ఘోరంగా ఉంటుందా, ఒక పేషెంట్ యొక్క ప్రాబ్లం ఎంత ఉంటుందా అని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు. నువ్వు జల్సా సినిమా చూసావు కదా, అందులో విలన్ చెప్తాడు, మనకొస్తే కష్టం మన వాళ్ళకొస్తే నరకం అన్నది. అది జబ్బు వచ్చినోడిని అడుగు, జబ్బు వచ్చినోడు మాట్లాడే పరిస్థితి ఉందంటో వాడి ఫ్యామిలీ ఉన్న అడుగు, అది ఎవడో కానీ ఎక్స్పీరియన్స్ అయితేనే చెప్తాడు. సో ఎగ్జాక్ట్లీ నువ్వు అన్నట్టు జబ్బు వచ్చినప్పుడు వాడితో పాటు వాడి ఫ్యామిలీ అన్నది మాత్రం ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. ఒక సిగరెట్ నాకు మంచి హై ఇస్తుంది, అండ్ ఒక పఫ్ కొడుతున్నప్పుడు నాకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఆ ఫీల్ కానీ వేరే లెవెల్. అలాంటిది ఇదే లాంగ్ టర్మ్లో నన్ను చంపేస్తుంది అని తెలిసినా తాగుతారు, అది తెలియకపోయినా తాగుతా. అల్టిమేట్లీ నీకు అడిక్షన్ అయ్యింది అంటే సచ్చే వరకు వదలా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక యంగ్స్టర్కి కానీ లేదంటే ఆల్రెడీ అడిక్ట్ అయిన పర్సన్కి కానీ నీ బతుకు ఎదురాబోయి రేపు పొద్దున చచ్చిపోతారు నువ్వు అని ఎట్లా చెప్పగలుగుతున్నాం మనం? మీ పేషెంట్కి మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు నా పేషెంట్స్కి వచ్చేసి ఎలా అంటే కళ్యాణ్ చాలా సింపుల్ అయ్యా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కాళ్ళలో రక్తనాళాలు బ్లాక్ అయ్యో, మెడకెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయ్యో వస్తుంటారు. వాళ్ళని అడుగుతా అన్నమాట, తాగుతావా అంటే లేదు తాగట్లేదు అంటారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ దే వాంట్ సే తాగట్లేదు అంటారు. నాకు తెలుసు వాడు పక్క తాగకుండా ఈ జబ్బు రాదనేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను అనమాట, ఎప్పుడు ఆపేసావు అనేసి. సార్ వారం అయింది అంటాడు. అంటే అప్పటికే వాడు చాలా రోజుల కింద మీ దగ్గరికి వచ్చారు. అంటే నా దగ్గర రాకపోయినా వాడికి ఏదో సిమ్టమ్ రాగానే అమ్మ ఇదేదో తేడా కొడుతుందిరా, నేను తాగిన దాని వల్లనే ఇది వచ్చింది, సిగరెట్ ఆల్కహాల్ వల్లనే వచ్చిందని వాడికి తెలుసు. ఎప్పుడైతే పెద్ద సిమ్టమ్స్ బయటపడతాయో అప్పుడు వాడు ఆపుతాడు అనమాట. ఆ పేషెంట్ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ 50+ 65 ఏజ్లో కామన్గా వస్తూ ఉంటారు. 50 to 65 అనుకుందాం. వీళ్ళంతా కూడా ఇప్పుడు నువ్వు అన్న యూత్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు యూత్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తుంటారు. ఏ రజనీకాంత్నో చూసో, ఏ మా చిరంజీవి గారినో చూసో, ఎవరినో చూసి స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు బాగానే స్టైలిష్గా ఉంటుంది, సిగరెట్ అన్న కాన్ఫిడెన్స్ హయ్యో ఏదో ఒకటి ఇస్తుంది. రోజు నువ్వు ఒక సిగరెట్ యాడ్ చేస్తున్నావు, ఒకటంటే ఒక పెట్టో 2 పెట్టలో నీ కెపాసిటీని బట్టి నువ్వు సిగరెట్ యాడ్ చేస్తున్నావు. ఆ లోపలికి వెళ్ళింది ఏదో విధంగా బయటికి రావాలి. ఈ వెళ్ళిన క్యాన్సర్ కాజింగ్ కార్సినోజన్స్ కానీ కెమికల్స్ కానీ ఏవి బయటికి రావు. ఓకే,
అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక్కో సిగరెట్లో 7,000 కెమికల్స్ ఉంటాయి అప్రాక్సిమేట్గా. అండ్ అందులో 70కి డెఫినెట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా జనాలకు తెలుసు. ఆ పెట్టె మీద కనీసం ఫోటోలు కూడా వేస్తున్నారు. ఆ ఫోటో చూసామంటే చీ అని చెప్పి చాలా మంది ఆ ఫోటో చూడరు అన్నమాట. అయినా సరే సిగరెట్ తాగుతుంటారు. అంటే నీకు తెలిసి డబ్బులిచ్చి 7 సెకండ్ల హై కోసం యు ఆర్ బయింగ్ డిసీజెస్. అంటే అండ్ ఇంకో మంచి స్టాటిస్టిక్, ఈ 7 సెకండ్ల హైకి ఆ సిగరెట్ నీ లైఫ్లో 11 నిమిషాలని తినేస్తుంది. అండ్ తినేయడం అంటే ఏదో మన సినిమా వెళ్ళినప్పుడు లాస్ట్ 10 మినిట్స్ కట్ చేయడం కాదు. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ వే. అంటే కంపల్సరీ కాలిపోవడము, హార్ట్ అటాక్ రావడము, పక్షవాతం రావడము ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతిసారి బ్లాక్సే రావాల్సిన అవసరం లేదు. సిగరెట్ వచ్చేసి హెడ్ టు టో ప్రతి ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుంది. క్యాన్సర్స్, వెజల్ డిజీజెస్ పక్క కాజ్ చేస్తుంది. అంటే కోరే నువ్వు ఎవడికో డబ్బులు ఇచ్చి నువ్వు జబ్బులు తెచ్చుకుంటున్నావు. అండ్ ఈ జబ్బులకు వైద్యమా పోనీ మన కంట్రీలో ఫ్రీ కాదు. అండ్ ఫ్రీ అయిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి ఎలా ఉంటుందో మనకు తెలుసు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాంట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే, నువ్వు చాలా ఇంక ఏది పరిస్థితి లేదు అన్నప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. అండ్ వెళ్ళినప్పుడే మనం డిసైడ్ అవుతాం బయటికి వచ్చే ఛాన్సెస్ తక్కువ అనేసి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్, దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ ఇస్, గ్రౌండ్ రియాలిటీ ఇది. అదే కొంచెం అఫోర్డబిలిటీ ఉందనుకో, దేర్ కమ్స్ ఏ పాయింట్. ఇప్పుడు నువ్వు 25 ఏళ్ళప్పుడు సిగరెట్ మొదలు పెట్టావయ్యా, 50-55కి నీకు యు ఆర్ మ్యారీడ్, నీకు కుటుంబం ఉంది. కుటుంబం ఉన్నప్పుడు నీకు జబ్బు వచ్చిందనుకో, అప్పుడు తెలుస్తుంది ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఎంత సివియర్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు మొన్న కోవిడ్లో చూసాం, ఒక్క కోవిడ్ రాగానే చాలామంది ఫ్యామిలీస్ అతలాకుతలం అయిపోయాయి. చాలామంది ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు కోవిడ్ అంటే మన కంట్రోల్లో లేదు, వచ్చింది. నీకు తెలిసి కూడా నువ్వు స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను అంటే మాత్రం నువ్వు కేవలం నీ హెల్త్తో ఆడుకోవట్లేదు, నీ కుటుంబాన్ని కూడా రిస్క్లో పెడుతున్నావు. ఓకే, ఇప్పుడు సింపుల్గా 25 లక్షలు ఉన్నాయనుకో, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 25 లక్షలు నీ కుటుంబానికి అంటే అది డిఫరెంట్. అది 25 లక్షలు పెట్టి నీకు వైద్యం చేయాలంటే. ఓకే, సో చాలామంది అనుకుంటారు ఏముంది పోతాను కదా అనేసి. నువ్వు ఒక్కడి పోవట్లేదు బాసు, నీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద లాగి వెళ్తున్నావు. చాలా మందికి తెలుసు ఈ ఫ్యాక్టర్స్. అయినా సరే ఏదో చూసి ఎఫెక్ట్ అయ్యి, ఏదో చూసి మనం అబ్బా సిగరెట్ తాగాలని అనుకోవడము, అది ఇచ్చే టెంపరీ 5 సెకండ్స్ హైకి ఐ డోంట్ థింక్. అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం ఎవడు మారాడు. మారితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, ఐ వాంట్ టు షేర్ వన్ ఫన్నీయెస్ట్ మూమెంట్ విత్ యూ సార్. ఏంటంటే ఈ అడిక్టెడ్ పీపుల్ ఉంటారు కదా, మెయిన్లీ ఫ్యామిలీలో పేరెంట్స్ గానో లేదంటే బిగ్ బ్రదర్ గానో ఉంటారు కదా. మా నాన్నగారు ఎగ్జాంపుల్ చెప్తారు. మా నాన్నగారు నా ముందు సిగరెట్ తాగారు సార్. అసలు ఆయన ఏం చేస్తారంటే, ఆయన పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతాడు అనమాట. నేను వస్తున్నానంటే ఆ పక్కకి వెళ్ళి సిగరెట్ తాగి వస్తాడు అనమాట. ఈ మూవీస్లో కానీ లేదంటే బయట ఎవడైనా సిగరెట్ తాగుతుంటే ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ నాన్న, అసలు తట్టుకోలేను దాన్ని, అసలు చిచ్చి చిచ్చి అంటాడు. కానీ ఈయన తాగుతాడు. సో ఇట్లా అడిక్టెడ్ పీపుల్ ఉంటారు కదా. సో వీళ్ళందరికీ తెలుసు అది బ్యాడ్, వాళ్ళు ఎంత నాశనం చేస్తారో తెలుసు, వాళ్ళ వల్ల ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు. దాన్ని వదులుకోలేరు. ఈవెన్ ఎన్ని ప్రామిసెస్ చేసినా బట్ అది పోదు. ఏం జరుగుతుంది మైండ్లో, బాడీకి ఏం జరుగుతుంది? అంటే నీకు బ్రెయిన్కి ఆ నికోటిన్ ఇచ్చే స్టిమ్యులస్ ఉంటేనే యువర్ బ్రెయిన్ ఫీల్స్ నార్మల్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే కదా, నీకు ప్రతి ఒక్క లైఫ్ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది. ఒకసారి వీ హ్యావ్ సమ్ ఎక్సైటింగ్ మూమెంట్స్, సమ్ టైమ్స్ వీఆర్ డిప్రెస్డ్, మ్యాక్సిమం వచ్చేసి నార్మల్ రొటీన్ లైఫే ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ నార్మల్ అనుకుంటారు చూడు, అది బేసిక్ ప్రాబ్లం. అంటే ఏదో అలర్ట్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ నాట్ నార్మల్. ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్కి వెళ్ళాను. ఇప్పుడు మీ నాన్నగారు ఎలా అయితే తనకు తెలుసు సిగరెట్ ఈస్ డేంజరస్, వాళ్ళ కొడుకు తాగద్దు, వాళ్ళ కొడుకు తాగద్దు. ఓకేనా, అలా నా దగ్గరకు ఒక పేషెంట్ ఉంటారు అనమాట. తను ఏంటంటే ఒక 4 years బ్యాక్ ఇట్లనే కాలు కలర్ మారుతుంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఎలా అంటే గుండె నుంచి కిందకి వచ్చే రక్తనాళం ఒకటి బ్లాక్ అయిపోయింది, కాలు తీసేయాలని చెప్పేసి కొంతమంది సర్జన్స్ చెప్పారు. ఇట్లనే అక్కడ ఇక్కడ కనుక్కొని మొత్తానికి నా దగ్గర ల్యాండ్ అయ్యారు. సో యాంజియోగ్రామ్ చేసాము, తొడ రక్తనాళంలో కూడా బ్లాక్ ఉందని ఐడెంటిఫై చేసాము. సో ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, సార్ ఏం చేస్తుంటారు ఏంటి అంటే,
తను ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు అండ్ మంచి స్కిల్డ్ లేబర్ అనమాట. సో తను చెప్పాడు అనమాట, సార్ నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు సిగరెట్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు అనేసి. ఎగ్జాక్ట్లీ, యా, ఓకే, ప్రతి ఒక్కరు చెప్పేది. అలానే సార్ నేను వైద్యం చేస్తాను అంతా బాగుంది కానీ ఈ బ్లాక్ అవ్వడానికి మీ అలవాటు కారణం, సిగరెట్ కారణం. నేను స్టెంట్ వేస్తాను, నా చేతిలో మీ సర్జరీ చేయడం నా చేతిలో ఉంది, ఐ గివ్ మై 100%, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సిగరెట్ మానడం. మీరు అలా మానుతారంటే నేను మీకు సర్జరీ చేస్తానని చెప్పా. తను వెంటనే లేదు సార్, పిల్లలు ఉన్నారు, ఇంకా చిన్నోడికి పెళ్ళి అవ్వలేదు, మొత్తం కుటుంబం నేనే చూసుకోవాలి, ఏదో నాకు కొంచెం ఇన్సూరెన్స్ ఉంది నేను చేయించుకుంటానని చెప్పేసి హీ అగ్రీడ్ అనమాట. సో సర్జరీ చేశాను, 1 month ఫాలోఅప్కి వచ్చారనమాట. అడిగా సార్ ఎలా ఉన్నారు అంటే, లక్కీలీ వీ కుడ్ సేవ్ హిస్ స్లిమ్, కాల్ కాపాడాం, హీ విల్ కమ్స్ టు మై క్లినిక్ రెగ్యులర్లీ, వస్తుంటారనమాట. వచ్చినప్పుడు నేను అడుగుతాను అనమాట, ఎలా ఉంది సార్ అది ఇది అనేసి. సార్ అన్నీ బాగున్నాయి కానీ మళ్ళీ ఒక రోజుకి 1-2 సిగరెట్ తాగాల్సి వస్తుంది అంటారు. చెప్తారనమాట, సార్ మీరు అన్నీ చేస్తున్నాను, మందులు రెగ్యులర్గా వాడుతున్నా, అన్నీ బాగున్నాయి, కాలు ఇప్పుడు హాయిగా ఉంది, ఇది మాత్రం మానలేకపోతున్నాను సార్ అంటాడు. నేను చెప్తాను, కాదు సార్ మీరు ఇంత కష్టపడి వైద్యం చేసాం, అదృష్టం బాగుండి మనం కాలు కాపాడుకున్నాం, ఓకే ఏదో ఇన్సూరెన్స్లో అయిపోయింది అని చెప్తాం. హీ ఈవెన్ క్రైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, పెద్ద ఆయన ఏడ్ చేస్తారు, ఇది మాత్రం నా వల్ల కావట్లేదు సార్ అంటారు. మానుకోవడం అంటే సి ఈ నికోటిన్ ఇండస్ట్రీ ఆర్ టొబాకో ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, వన్ ఆఫ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే, సో ఐటీసీలో షేర్స్ కొంటారంటే కదా సార్ మీరు? నేను రెగ్యులర్గా ఐటీసీలో షేర్స్ కొంటాను. ఎందుకంటే సిగరెట్ అన్నది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే, ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు ద డ్రగ్స్ కేటగిరీ, బట్ ఇట్ ఈస్ వర్స్ దాన్ ద డ్రగ్. ఇప్పుడు డ్రగ్స్ తాగితే వెంటనే పట్టుకుంటారు, క్రిమినల్ కేసులు అవుతాయి, పోలీస్ కేసు ఇవన్నీ చెప్పేసి జనాలు కొంచెం భయం ఉంటుంది. అండ్ నీకు తెలుసో తెలీదో కానీ యాజ్ పర్ దెర్ ఈస్ అ జియో, పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయకూడదు. దెర్ ఈస్ అ ఫైన్, 500 రూపీస్ నుంచి ఇంప్రిజన్మెంట్ వరకు ఫైన్ ఉంది. బికాస్ ఇట్స్ ఎఫెక్ట్స్ పక్కన పడి ఇప్పుడు నువ్వు పోతే పో, నీతో పాటు నీ పక్కన కూడా నాన్ స్మోకర్ అంటే కూడా బాగోదు అది. ఓకే, సో దెర్ ఈస్ ఎ లా విచ్ ఈస్ నాట్ బీయింగ్ ఎన్ఫోర్స్డ్. ఓకే, మన మీద ఎవడో రుద్దట్లేదు కానీ స్టిల్ ఎప్పుడన్నా నీకు తిక్కబుట్టింది అనుకో, నీ పక్కన తాగుతున్నాడు అనుకో, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కాల్ ద కాప్స్ అండ్ గెట్ హిమ్ అరెస్టెడ్. ఓకే, వాడుకో. జైలు ఫుల్ అయితే ఏమో, జైలు కాదు కదా, కొత్త బిల్డింగ్లు అన్ని ఫిల్ అయిపోతాయి. ఓకే, అంటే కనీసం అంటే ఈ లీగల్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టిన మోరల్ రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్, అరే పక్కన ఎవడో ఉన్నాడు వాడిని ఎందుకు నాశనం చేయడం అని బేసిక్ కాన్సెప్ట్. నువ్వు నాశనంగా ఏమన్నాగా పక్కన నాశనం చేయొద్దు కదా, అట్లీస్ట్ ఒక ఫ్యామిలీలో జరిగింది. ఓకే, వీ హ్యాడ్ అ యంగ్ బాయ్ అరౌండ్ 12 to 13 years, క్వైట్ ఓల్డ్ టైం, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం అది. 13 years పిల్లోడు, వాడికి బ్రెయిన్లో క్యాన్సర్. ఆ ఏజ్లో వచ్చే క్యాన్సర్ కాదు అది అన్నమాట. ఎంత హిస్టరీ తీసుకున్నా ఏం చేస్తున్నా సరే వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. అంటే కొన్నిసార్లు జెనెటిక్స్ ద్వారా, అంటే జీన్స్ ద్వారా కూడా క్యాన్సర్లు వస్తాయి, కానీ ఏది కూడా అందులో ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో అప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, హిస్ ఫాదర్ ఈజ్ అ స్మోకర్ అండ్ హీ స్మోక్స్ రెగ్యులర్లీ ఎట్ హోమ్. అంటే అది తప్పిస్తే మాకు వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ విచ్ వీ కుడ్ రిలేట్ టు ద క్యాన్సర్. స్పెక్యులేటింగ్ హిస్ ఫాదర్ స్మోకింగ్ హ్యాబిట్ హ్యాస్ కాస్ క్యాన్సర్ ఇన్ ద కిడ్. ఇప్పుడు 14 years నీ ఓన్ సన్, నేమి ఆస్తులు ఇచ్చినావో తెలియదు కానీ జబ్బులు అయితే ఇచ్చావు వాడికి. నువ్వు బీయింగ్ ఎ పేరెంట్ వీలైతే ఆస్తులు ఇవ్వాలి, లేదంటే దీవెనలు ఇవ్వాలి, అంతేగాని మనం జబ్బులు అయితే ఇవ్వకూడదు. బట్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఎట్ హోమ్, యువర్ కిడ్స్ ఆర్ ఎట్ రిస్క్. ఏంటంటే ఇప్పుడు బాగా తాగుడు అలవాటు ఉన్న పర్సన్ కానీ, లేదంటే తాగే అలవాటు ఉన్న పర్సన్ కానీ, నేను అస్సలు నేను తాగుతా కానీ నేను సేఫ్గా ఎట్లుండాలి, నేను సేఫ్గా ఎట్లా తాగాలి? ఇది ఎలా ఉందంటే కింద పడకూడదు కానీ సైకిల్ రావాలన్నట్టు అంత కష్టంగా ఉంది కళ్యాణ్. ఫస్ట్ థింగ్, తాగడం అన్నది అస్సలు నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఇంకా తప్పదు అంటే 6 నెలలకో 9 నెలలకో ఒక పెగ్గో ఒక బీరో, మహా అంటే 2. మన చిన్నప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళలో గోడ మీద రాసేవాళ్ళు, 1 ముద్దు, 2 హద్దు, 3 వద్దు అనేది.
సేమ్ థింగ్ మందుకు కూడా. ఓకే. ఎందుకంటే మందు అన్నది బాడీ ఒక లెవెల్ వరకు టాలరేట్ చేస్తుంది. కానీ రోజు చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం షేవింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఇట్ హ్యాస్ ఆల్కహాల్. అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ ఏమైనా డెడ్ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే అది క్లీన్ అవ్వడానికి మనం యాంటీసెప్టిక్ లోషన్ కానీ ఏదోటి ఆఫ్టర్ షేవ్ లోషన్ కానీ పెట్టుకుంటాం. అలాంటి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే దాన్ని ఆల్కహాల్ని మనం ఒంట్లోకి తీసుకుంటున్నాం. అదంతా కూడా రక్తనాళాల్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మన అందరికీ తెలుసు కోవిడ్ టైంలో చాలామంది సడన్గా చనిపోవడం ఇదంతా జరిగింది. కొంచెం సైంటిఫిక్గా వెళ్తే ఏంటంటే ఈ కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో రక్తనాళాల లైనింగ్ని అటాక్ చేసేది అన్నమాట. అందుకనేసి చాలా మందికి కూడా సడన్గా గుండె జబ్బులు రావడం, సడన్గా ఊపిరితిత్తులు ఫెయిల్ అవడం ఇవంతా జరిగేది. అలాంటి కోవిడ్ ఎలా అయితే లైనింగ్ని అటాక్ చేస్తుందో ఈ ఆల్కహాల్ అన్నది కూడా ఈ లైనింగ్ని అటాక్ చేస్తుంటుంది అనమాట. బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఉదాహరణకి మెదడుకి వెళ్ళాల్సిన రక్తనాళం డ్యామేజ్ అయింది అనుకోండి, పక్షవాతం వస్తుంది. గుండెకి రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు బ్లాక్ అయితే హార్ట్ అటాక్. కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే కాళ్ళకి యాంపిటేషన్. ఇట్లా ప్రతి ఆర్గన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఈ హార్మ్స్ అన్నీ వచ్చే ఆల్కహాల్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా తప్పదురా నాయన తాగాలి అన్నప్పుడు మాత్రం డోంట్ డ్రింక్ ఆన్ ఎంప్టీ స్టమక్. ఖాళీ కడుపు మీద ఎప్పుడు తాగకండి. ఎందుకంటే ఖాళీ కడుపు మీద తాగితే తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. తొందరగా అబ్జర్వ్ అయిపోతే మీ బాడీలో ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో తాగే ముందర మేక్ షూర్ దట్ యూ ఈట్ సంథింగ్. అంటే చాలామంది అనుకుంటారు తినకుండా, అంటే తినేసిన తర్వాత తాగితే కక్కుతాము ఏదో అవుతుంది అనేసి. కిక్ కన్నా నీ బాడీ పార్ట్స్ ముఖ్యం. సో బాడీ పార్ట్స్ సేఫ్గా ఉండాలి అనుకుంటే మాత్రం మేక్ షూర్ దట్ ఎంతో కొంత కడుపులో ఏదో ఉండి తినడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్తో పాటు నీళ్ళు అనేవి మధ్య మధ్యలో కూడా సిప్ చేస్తుండాలి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే మన బాడీలోంచి డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది, నీళ్ళు ఎక్కువ బయటకు వెళ్తుంటాయి. అందుకని దాని కాంపెన్సేషన్గా మధ్య మధ్యలో కొంచెం వాటర్ సిప్ చేస్తుంటే డీహైడ్రేషన్ అనేది దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల క్లాట్ ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కంపల్సరీ ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు మేక్ షూర్ దట్ యూ డ్రింక్ వాటర్ ఇన్ బిట్వీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీలైనంత వరకు కూడా ఎక్కువ ఈ స్పైసీ ఫుడ్స్ కాకుండా వీలైనంత వరకు సింపుల్గా ఉండే ఫుడ్స్ తినడానికి ట్రై చేయడం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డ్రింక్స్. అండ్ మరుసటి రోజు కంపల్సరీ కొంచెం కడుపుకి రెస్ట్ ఇవ్వాలి. ఏదో ఒక ఫ్రూట్ తిని, ఫ్రూట్స్ కానీ వాటర్ ఎక్కువ తాగడం కానీ చేసి కడుపు కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈట్ సంథింగ్ సింపుల్ థింగ్స్. ఈ మసాలా వస్తువులు అట్లాంటివి కాకుండా సింపుల్ ఫుడ్స్ తీసుకుంటూ నీళ్ళు ఎక్కువ తాగుతూ అండ్ మొత్తం ఒంట్లోంచి ఆల్కహాల్ వెళ్ళింది అని కన్ఫర్మ్ అయ్యేంత వరకు మళ్ళీ తాగకండి. ఓకే ఓకే అండ్ తాగడం ఏమంత ఐ డోంట్ అడ్వైస్ ఇట్. వీలైనంత వరకు తక్కువ ఒంట్లోకి వెళ్ళేటట్టు చూసుకోండి. ఈ అడిక్షన్స్ ఇంత ఇబ్బంది పెడుతున్నాయి. నా లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది నాకు తెలుసు, ఈ ఏన్షియంట్ బయాలజికల్ స్టైల్ ఎట్లుంటుందో తెలుసు, బట్ నేను మొత్తం అవుట్ వచ్చేసిన. అసలు మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది సార్? ఒక పర్సన్కి ఆడి సైకిల్ డిస్టర్బ్ అవ్వడానికి ఒక మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది అంటారు? ఫస్ట్ వచ్చేసి మనం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు వెస్ట్ వాళ్ళు నైట్ లైఫ్ ఉంది అనేసి మనం స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ పుణ్యం అని చెప్పేసి అమెరికన్ కంపెనీకి పని చేస్తాం. అంటే వాడికి పగలంటే మనకు రాత్రి కాబట్టి మనం రాత్రి పని చేయాల్సి వస్తుంది. సో కేవలం పనే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మనం ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే లేట్ నైట్ ఈటింగ్, తిన్న తర్వాత పార్టీ చేయడం, రాత్రి అంతా పడుకొని తిరగడం, ఇట్లాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. దీంతో ఏమైందంటే యాక్చువల్గా మన బాడీ వచ్చేసి ఏంటంటే సూర్యుడితో పాటు ఈక్వల్గా మనం పని చేయాలి. అంటే పొద్దున్న లేసి పని చేసుకొని సాయంత్రం కల్లా పని తగ్గించుకొని సూర్యుడు అస్తమించే టైంకి వీలైనంత త్వరగా పనులన్నీ ముగించుకొని రాత్రి మనం పడుకోవాలి. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి హ్యూమన్ బాడీ హ్యాస్ బీన్ డిజైన్డ్. అంటే మన నిద్ర కానీ ఆకలి కానీ ఇవన్నీ కూడా హార్మోన్స్ రిలేటెడ్. ఈ హార్మోన్సే మనకి లోపల నుంచి సిగ్నల్ ఇస్తుంది అనమాట. అరే ఆకలి వేస్తుంది అన్నం తిను, నిద్ర వస్తుంది పడుకో. మనం ఎప్పుడైతే మనం ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఆ హార్మోన్స్ని సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తామో కొన్ని రోజులకి ఆ హార్మోన్స్ పనిచేయడం ఆపేస్తుంది, పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది.
సింపుల్గా చెప్పాలంటే మన ఒంట్లో ఒక హార్మోన్స్ ఉంటాయి. ఎలా అంటే కార్టిసాల్ కానీ, డోపమిన్ కానీ, మెలటోనిన్ కానీ, ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి మేడం. కొన్ని హార్మోన్స్ ఎండలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి, రాత్రి అయ్యాక దాని పని తగ్గుతుంది. మెలటోనిన్ అన్న హార్మోన్ వచ్చేసి ఏంటంటే చీకట్లో బాగా పనిచేస్తుంది. అంటే పొద్దునంతా కూడా ఈ మెలటోనిన్ అన్నది ఉండదు. అందుకనే చూడు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పొద్దున అలర్ట్గా ఉంటారు, సాయంత్రం అవుతున్న కొద్దీ అలర్ట్నెస్ తగ్గుతుంది సూర్యుడితో పాటు. ఓకే, కానీ మనం ఎప్పుడైతే ఈ మెలటోనిన్ హార్మోన్ అన్నది సాయంత్రం కల్లా సెక్రీషన్ అనేది మెల్లిగా స్టార్ట్ అవుతుంది. 9-9:30 కల్లా అది మెల్లిగా మ్యాక్సిమం స్టేజ్కి అచీవ్ అవుతుంది. అంటే న్యాచురల్గా మెలటోనిన్ నిన్ను పడుకోమని చెప్తుంది. 9-9:30 వరకు పడుకోమని చెప్తుంది. దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు పడుకున్నావా, నీ బాడీ అన్నది మంచిగా రిలాక్స్ అవుతుంది, మరుసటి రోజుకి అలర్ట్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే బ్రైట్ లైట్స్లో ఫోన్ చూసుకుంటా, స్క్రీన్లు చూసుకుంటా నీ కళ్ళకి లైట్ ఇస్తూనే ఉన్నావు, అంటే కళ్ళు బ్రెయిన్ తాలూకు చిన్న ఎక్స్టెన్షనే. అంటే బ్రెయిన్ కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ చేస్తున్నావు. ఎప్పుడైతే బ్రెయిన్ స్టిమ్యులేషన్ అవుతుందో ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ కానీ సెక్రీషన్ కానీ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే నీ నిద్రకి కావాల్సిన మెలటోనిన్ హార్మోన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రివర్స్ అవ్వాలంటే కూడా మళ్ళీ సేమ్ థింగ్, చాలా సింపుల్ స్టెప్స్. సూర్యుడిని ఫాలో అవ్వండి, పొద్దున సూర్యుడితో పాటు లెగండి, సూర్యుడు అస్తమించే టైంకి మీ పనులన్నీ ముగించుకోండి, రాత్రి 9-10 కల్లా పడుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ పడుకునేదానికో 2-3 గంటల ముందర నుంచి బ్రైట్ లైట్స్, స్క్రీన్స్ చూడడం ఇవన్నీ ఆపారనుకోండి, డెఫినెట్గా 3 వారాల్లో న్యాచురల్గా స్లీప్ అన్నది రివర్స్ అవుతుంది. అట్లా మనం ఈ బయాలజికల్ సైకిల్ ఏదైతే ఉందో ప్రకృతికి ప్యారలల్గా నడిపిస్తే మాత్రం నీ బాడీ అన్నది చక్కగా ఉంటుంది. వెన్ యూ ప్లే విత్ ఇట్, జబ్బులు అనేవి పక్క బయటకు వస్తాయి. పెద్ద జబ్బులన్నీ ముందు ఫస్ట్లో పెద్ద జబ్బులుగా బయటపడవు, చిన్న చిన్న సిమ్టమ్స్తోనే బయటకు వస్తాయి. అలిసిపోవడం, నీరసంగా ఉండడం, దీస్ ఆర్ వెరీ ఎర్లీ సిమ్టమ్స్. ఎట్లా అంటే చాలా ఇనీషియల్ స్టేజెస్ అన్నమాట. పెద్ద పెద్ద జబ్బులకి ఇవన్నీ చాలా ఇనీషియల్ స్టేజెస్. ఆ స్టేజ్లోనే దేవుడికి తెలివి ఇచ్చాడు కళ్యాణ్, వాడుకో. తెలివి ఎర్లీ సిమ్టమ్స్ ఉన్నారే, బాడీ ఏదో చెప్తుందని చెప్పేసి ఆ సిగ్నల్ పట్టుకొని అరే నేను ఏం నాశనం చేసుకుంటున్నా అని చెప్పి ట్రై చేసి దాన్ని నువ్వు రివర్స్ చేయి. సింపుల్ థింగ్స్. ఇప్పుడు దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నప్పుడు చెప్పాను, అరే పెందలనే పడుకోరా, తొందర పడుకొని తొందరలే అనేసి. పెద్దవాళ్ళంతా చెప్పిన మాట పక్క వినాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుసు మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేసి. ఈ డయాబెటీస్లో ఇండియాలో చూసాం అనుకో, రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్. ఈ రూరల్కి అర్బన్ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్. అర్బన్ పాపులేషన్లో డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ దిస్ స్లీప్. ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నానమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి చూడండి కళ్యాణ్, 7-7:30 కల్లా ఆల్మోస్ట్ ఊరంతా కూడా సైలెంట్ అయిపోద్ది, చీకటి అయిపోతుంది. అంటే వాళ్ళు 6:30-7 వరకు భోజనం అన్ని ఫినిష్ చేసుకొని 7 కల్లా లైట్లు గిట్లు అన్నీ ఆర్పేస్తారు. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, 8 వరకు మ్యాక్సిమం పడుకుని పోయేవాళ్ళు. అండ్ వీళ్ళు పొద్దునే సూర్యుడు రాకముందే లేగడం, సూర్యుడు వచ్చే టైంకే పనులు స్టార్ట్ చేసుకోవడం. సో వాళ్ళు అదే లైఫ్ స్టైల్ని కొన్ని సంవత్సరాలు లీడ్ చేశారు. కానీ ఎప్పుడైతే పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ టు సిటీస్, నైట్ లైఫ్, లేట్ నైట్ పార్టీసు, మిడ్ నైట్ బిర్యానీసు, ఎర్లీ 4 AM బిర్యానీసు, ఎప్పుడో వాడెవడో అమ్ముతాడు, మనం వెళ్ళి తింటున్నాం, వాడికి డబ్బులు ఇస్తున్నాం, మనం జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఓకే, డబ్బులు ఇచ్చి మరీ జబ్బులు తెచ్చుకుంటున్నాం. అండ్ సింపుల్ థింగ్ చూడండి, ఎప్పుడైనా మీరు చక్కగా పడుకొని అర్లీగా పడుకొని మరుసటి రోజు లేచారనుకోండి, యువర్ బాడీ హ్యాస్ దట్ ఎనర్జీ. యూ ఫీల్ ఎనర్జెటిక్. అరే చాలా పనులు చేసుకోవచ్చు, బ్రెయిన్ ఈజ్ క్వైట్ షార్ప్ అండ్ ఫోకస్డ్, ఆ ల్యాగ్ ఉండదు. అదే రాత్రంతా ఫోన్ చూసుకొని తెల్లారు ఎప్పుడో 2-3 పడుకొని 8-9 లేదంటే ఇంకా లేటుగా లేచేటప్పటికి ఒళ్ళంతా ఏదో ఇంకా అలిసిపోయినట్టే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ షార్ప్. వెన్ వీ టేక్ ఎ డీప్ స్లీప్, బ్రెయిన్లో ఏం జరుగుతుంది సార్ యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ బ్రెయిన్ గెట్స్ రిలాక్స్డ్. ఓకే, ఇప్పుడు ఎలా అంటే మెమరీస్ అన్నీ కూడా, అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి. దే ఆర్ సేవ్డ్ యాజ్ అ గుడ్ మెమరీ.
రోజు చేసే చెత్త పనులు ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే. అండ్ మెయిన్ వచ్చేసి ఏమంటే బ్రెయిన్కి వెళ్ళాల్సిన బ్లడ్ అన్నది కూడా ఎక్కువ మోతాదులో వెళ్ళడం. దీనివల్ల ఏమవుతుంది, నీ హెడ్ ఏక్స్ కానీ చిన్న చిన్న స్ట్రెస్సెస్ ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా రిలాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అలా నీ నిద్ర వలన నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అన్నది రిపేర్ అన్నది జరుగుతుంది. ఎప్పుడైనా చూడండి, మనకి ఏమైనా చిన్న దెబ్బలు గిట్ట తగిలినప్పుడు కొంచెం పడుకొని లేచిన తర్వాత అరే కొంచెం నొప్పి తగ్గింది అన్నట్టు అనిపిస్తుంది. అంటే బాడీ రిపేర్ మెకానిజం ఈజ్ హ్యాపెనింగ్. నిద్రలో యువర్ బాడీ గెట్స్ రిపేర్డ్, చిన్న చిన్న దెబ్బలన్నీ హీల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, జబ్బున్న వాళ్ళు న్యాచురల్గా ఎక్కువ పడుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ యువర్ సెల్ఫ్. అంటే స్లీప్ హ్యాస్ దట్ పవర్ ఆఫ్ హీలింగ్. కానీ మనం స్వయంకృతం అంటే చేతులారా మన నిద్ర మనం పాడు చేసుకుంటున్నాం. ఫోన్లు చూసుకుంటా, నైట్ లైఫ్ అని బయట పార్టీలకు తిరుక్కుంటా, స్టిమ్యులెంట్స్ రాత్రిపూట టీ కాఫీలు తాగడం. మీరు ఏదైనా కేఫ్కి వెళ్ళారనుకోండి, రాత్రి 10:30-11 కూడా జనాలు టీలు కాఫీలు తాగుతూనే ఉంటారు. ఓకే. అండ్ ఈ థమ్స్అప్లు తాగుతూ ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అంటే ఇవన్నీ బేసిక్ లెవెల్ స్టిమ్యులెంట్స్. కొంతమంది నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఇంకొంచెం తొందరగా పాడు చేసుకుంటున్నారు. బట్ లెటెస్ట్ టాక్ అబౌట్ బేసిక్ స్టఫ్. అంటే చాలామంది చేసే బేసిక్ స్టఫ్ గురించి ఏంటంటే ఈ టీ, కాఫీ, ఎనీ అదర్ స్టిమ్యులెంట్స్, కూల్ డ్రింక్స్ కానీ కెఫీన్ రిలేటెడ్ ఏదన్నా సరే కానీ ప్రిఫరబుల్లీ ఈవినింగ్ 4:30-5 తర్వాత తీసుకోకపోవడం మంచిది. ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ స్లీప్. ఇఫ్ యూ వాంట్ టు స్క్రూ యువర్ స్లీప్, ఇట్స్ అప్ టు యూ. మంచి నిద్ర కావాలి అనుకుంటే మాత్రము ఎనీథింగ్ విచ్ విల్ స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ ఇంక్లూడింగ్ టీ అండ్ కాఫీ, ప్లీజ్ ఫినిష్ ఇట్ ఆఫ్ బై 4:30. 4:35 తర్వాత వీలైనంత వరకు తక్కువ తీసుకోవడం మంచిది. 2050 సంవత్సరం కల్లా ఇండియా బికమ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఒబెసిటీ అని అంటున్నారంటే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ కదా సార్. మనం చూసాం అనుకోండి, మీరు ఏదైనా పాత సినిమాలో పాత ఫొటోస్ లేదంటే మీ ఇంట్లో ఏదైనా పాత ఆల్బమ్స్ ఉన్నాయనుకోండి, 80s 90s ఆ టైంవి ఆల్బమ్స్, ర్యాండమ్ ఆల్బమ్స్ చూడండి, ఎవరితోనా చూడండి. ఫోటోలో చూసాం అనుకోండి, మ్యాక్సిమం జనాలు పల్చగా ఉండుంటారు. ఓకే. ఫాస్ట్ ఫార్వర్డ్ కరెంట్ ట్రెండ్ ఓ 25 yearsకి చూసాం అనుకోండి, అదే పెళ్లి ఫోటోలు సేమ్ సిచ్యువేషనే తీసుకోండి. ఏదైనా ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్, ఎనీ ర్యాండమ్ ఈవెంట్ చూడండి, అట్లీస్ట్ 50-60% అందరికీ కూడా పొట్టలు ఉండడం, మెడ ఉండడం, డబుల్ చిన్ ఉండడం కామన్ థింగ్ అయిపోయింది. అంతెందుకు, మీరు మీ ఫోన్ తీసి ఏదైనా సాఫ్ట్వేర్లో, ఏఐ సాఫ్ట్వేర్లో టిపికల్ 35-year-old ఇండియన్ మేల్ అని కొట్టండి, వాడికి పొట్ట లేకుండా ఫోటో వస్తే నేను ఒప్పుకుంటాను. ఓకే. అంటే ఇండియన్ అంటేనే పొట్ట ఉండడం అన్నది న్యాచురల్ థింగ్ అన్నట్టు ప్రపంచం మొత్తం కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకంటే ఈ 25 yearsలో మనం మన లైఫ్ స్టైల్ని బాగా పాడేసుకున్నాం. ఏది చెత్తగా అనిపిస్తే అది తినడం, వాడెవడో తాగుతున్నాడు మనం తాగడం, వాడెవడో పార్టీలో మందు పెట్టాడని మనం పార్టీలో మందు తాగాల్సిందే, వాడెవడో రోజు చికెన్ తింటాడని మనం తినాల్సిందే. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న ఈ బిజినెస్ టాక్టిక్స్, మార్కెటింగ్ జిమ్మిక్స్ ఏదో ఒకటి. కానీ ఇప్పుడు చూడండి, మనం ఫోన్ ఏదైనా పార్టీ అంటే ఆఫీస్లో పార్టీ అనుకో, జనం అందరు పిజ్జా అంటారు, లేదంటే బిర్యానీ అంటారు. అదే మీ నాన్నగారిని అడగండి, నాన్న మీ ఏజ్లో పార్టీ అంటే ఏం చేసేవాళ్ళని, మా అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ అంటే మినిమం మందు తాగాల్సిందే, లేదంటే కనీసం పిజ్జానో బర్గర్లో చెత్త తినాల్సిందే. ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా ఏంటి, మనకి నోటి వరకు బాగుంటాయి టేస్ట్, లోపలికి వెళ్ళిన తర్వాత అది చేయాల్సిన నాశనం అది చేస్తుంది. సో ఈ అక్యుములేటెడ్ డ్యామేజ్ ఏదైతే ఉందో మనం ప్రతిరోజు చేస్తున్నాం. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం కూల్ డ్రింక్ తాగాలంటే, గోల్డ్ స్పాట్ తాగాలంటే అమ్మ 5 రూపాయలు నాయనా అన్నట్టు ఉండేది. ఇప్పుడు గిల్లలు ప్రతి ఒక్కడు కూడా పెట్ బాటిల్స్, కూల్ డ్రింక్లు, పెప్సీలు, థమ్స్అప్లు, స్టింగ్ అది ఇది అనేసి ఈ ఏరేటెడ్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అందరు కూడా విచ్చలవిడిగా తాగుతున్నారు. ఈ జ్యూసెస్ అన్నిట్లో కూడా ఉండేది కేవలం కెఫీన్, షుగర్ మాత్రమే. ఎందుకంటే ఆ తాగితే కొంచెం వచ్చే ఇన్స్టెంట్ హై ఏదైతే ఉందో దాన్ని అందరిని ఎడిక్ట్ చేశారు. కానీ ఒంట్లోకి వెళ్ళిన ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఏం చేస్తుంది, ఫైనల్గా కొవ్వులా పేరుకోవాల్సిందే. సో రోజు ఇట్లాంటి చెత్తను మనం ఒంట్లో వేస్తున్నాం అనుకోండి కళ్యాణ్, ఓవర్ ద ఇయర్స్ అది ఒబెసిటీ కిందనే మారుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇండియా 2050 కల్లా ఒబెసిటీ క్యాపిటల్ అవుతుందని. ఇది నేను మీరు చెప్తుంది కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని హెల్త్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చెప్తుంది ఇదే. ఆల్రెడీ మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా అన్నది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కాన్స్టిట్యూషన్కి ఇండియా క్యాపిటల్. ఇక ఇట్లా చాలా వాటిలో ఉన్నాయి మన టాప్. ఓకే. సో
ఈ ఒబెసిటీ అన్న దానికి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఫుడ్, మనం పడుకునే హ్యాబిట్స్, మనం చేయాల్సిన ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా కామన్ రూట్ కాజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈరోజు నేను పిజ్జా తిన్నాను అనుకోండి, రేపటికి ఒబీస్ అయిపోను. ఓకే, అలానే సింపుల్గా ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేస్తే రేపటికల్లా 6 ప్యాక్ రాదు. అట్లనే ఈ ఒబెసిటీ అన్నది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మనం చేసుకునే డ్యామేజ్. ఇప్పుడు మీరు ఉన్నారు కళ్యాణ్, మీ ఏజ్ అంతా 24-25. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే ఓపిక, టైం అన్నీ ఉన్నాయి. ఫాస్ట్ ఫార్వర్డ్ 25 ఏళ్ళు చేద్దాం, 50 ఏళ్ళకి ఎంతగానో కొంచెం మోకాలు నొప్పి వస్తాయి. అంటే ఇప్పుడు చేయలేని ఎక్సర్సైజ్ అప్పుడు నేను చేస్తాను అనుకోవడం మనం ఏదో చేసుకోవడం. ఓకే, అరే నేను ఇప్పుడు కాదు 50 years తర్వాత ఎక్సర్సైజ్ చేస్తా అనుకుంటే అవునా బాస్ అనుకుంటా, కానీ నేనైతే నమ్మను. ఓకే, నేనైతే నమ్మను. ఇది ఎట్లుందంటే చిన్నప్పుడు బాగా చదువుకోవాల్సిందిరా అన్నట్టుంది. అట్లా ద ఏజ్ ఆఫ్ 50s ఇప్పుడున్న వర్కింగ్ పాపులేషన్, సో కాల్డ్ వర్కింగ్ పాపులేషన్ అంటే 25 to 45 క్యాల్కులేట్ చేద్దాం. వీళ్ళందరికీ 20 years యాడ్ చేయండి, అంటే 45 to 65 అవుతుంది. ఈ 45 to 65 గనక వీళ్ళందరూ ఇప్పుడు ఎక్సర్సైజ్ గట్టా చేయకుండా లైఫ్ స్టైల్ని మొత్తం పాడి చేసుకుంటే, బై ద టైమ్ దే రీచ్ దిస్ 45 to 65 దే ఆర్ నో మోర్ వర్కింగ్ పాపులేషన్. ఫస్ట్ థింగ్. ఓకే, వాళ్ళకి రావాల్సిన ఒబెసిటీ వలన రావాల్సిన జబ్బులు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, మోకాలు పౌడవడం, వారికోస్ వెయిన్స్లు, ఇట్లాంటి అన్ని జబ్బులు వస్తాయి. వీడు ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుందా? వీడు ఎంత సేపు ఎక్సర్సైజ్ చేయగలుగుతాడు? బిగ్గెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ బర్డెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నీ మీద, నీ కుటుంబం మీద. నీ పిల్లలు అప్పుడు ఏజ్కి వస్తారు. ఇప్పుడు నేనే మీ పేరెంట్స్ ఎంత క్యాల్కులేట్ చూసుకుంటున్నానో మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. రేపు 25 ఏళ్ళ తర్వాత మన పిల్లలు మన ఎంత చూసుకుంటారనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్. నీ బాడీకి ఫస్ట్ బాధ్యత తీసుకోవాల్సింది నువ్వు. ఒక పాయింట్ దగ్గర మీకు అనిపిస్తుంది కదా, లైక్ పేరెంట్స్తో మాట్లాడినా, పేషెంట్స్తో మాట్లాడినా, ఈ డిసీజెస్కి కారణాలు మీకు అన్నీ తెలుస్తుంది. ఒకడు వచ్చి నా డిసీజ్ ఇది సార్ అని చెప్పినప్పుడు, ఎక్కడ సార్ ఒక పర్సన్ వాడి లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేసుకొని ఒక్క ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదంటే ఒక రొటీన్లో వాడు ఎక్కువ చెత్తను లోపలికి వేస్తున్నాడు అనిపిస్తుంది మీకు, మీ అబ్జర్వేషన్లో? ఇంతమంది పేరెంట్స్ చూసినారు, పేషెంట్స్ కూడా చూసింటారు మీరు. అంటే ఇప్పుడు జబ్బు వరకే అన్నదే వద్దు, ఇద్దరం కలిసి మామూలుగా ఎనీ కామన్ పబ్లిక్ ప్లేస్కి వెళ్దాం, సమ్ కామన్ అంటే మూవీ హాల్, రెస్టారెంట్, ఏదైనా వెళ్దాం. నాకు వాళ్ళు తింటున్నప్పుడు అనిపిస్తుంది, రే ఏం తింటున్నారు, ఎందుకు అంతంత చెత్త లోపడేస్తున్నారు అనిపిస్తుంది. అది అప్పుడు ఇన్స్టెన్స్. ప్రతిరోజు అట్లాంటిది వేస్తుంటే, ప్రతిరోజు థమ్స్అప్లు, ప్రతిరోజు చిప్స్లు తింటుంటే, థమ్స్అప్ ఈజ్ నాట్ ఏ హెల్దీ డ్రింక్, చిప్స్ ఆర్ నాట్ హెల్దీ థింగ్ స్టఫ్. వాడు ఏ ఆయిల్లో మరిగిస్తాడో, ఎన్నిసార్లు మరిగించాడో ఏంటి మనకు తెలియదు. అండ్ ఇంకోటి, ఆల్ దీస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ దే ఆర్ ఇంజనీర్డ్ ఫుడ్స్. ఎందుకు చెప్తున్నానంటే, వాటి ఫీల్ కానీ, వాటి లుక్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఇంజనీర్డ్. అంటే అది చూడగానే నీకు బాగా అనిపించాలి. అది నోట్లో పెట్టిన కరకరలాడే సౌండ్ కొందరికి రావడానికి, ఆ కరకరలాడే సౌండ్ రావడానికి కూడా దే మేక్ ఆల్ ద మోడిఫికేషన్స్. ఓకే, అది ఒకడికి అది కిక్ అవుతుంది. అది ఒకడికి. ఇప్పుడు కొంతమందికి ఆ కరకర నవ్వుల సౌండ్ ఇష్టం, కొంతమందికి ఇప్పుడు చూడండి చిప్స్ కూడా వాడు చాలా ప్రౌడ్గా మార్కెటింగ్ చేస్తాడు, యూ జస్ట్ కాంట్ హ్యావ్ వన్ అనేసి. నిజంగా మనం ఇంట్లో తింటే కొంతసేపటికి ఎక్కడోసారి పొట్ట ఆగుతుంది, ఇంకా చాలా నైనా అనిపిస్తుంది. అవే చిప్స్ మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, ఆ ఫ్లేవర్ రాదు. అదే పొటాటోస్ అవ్వచ్చు, అంతకన్నా మంచి పొటాటోస్ అవ్వచ్చు, మన అమ్మ వాళ్ళు అంతకన్నా మంచి ఆయిల్సే వాడచ్చు, అయినా సరే ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే యాజ్ ఎ సెట్, మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు తిన్నప్పుడు రుచిగా ఉండాలి, పొట్టలోకి వెళ్ళిందా మామిడి బాగా అరగాలి, మరుసటి రోజు పొద్దున నీట్గా ఉండాలి, పెద్ద ఇబ్బంది ఉండొద్దు, వాడికి బలం రావాలి, నిద్ర రావాలి, ఇవన్నీ ఆలోచించి వండుతారు. ఈ ఇంజనీర్డ్ ఫుడ్స్ ఆర్ ద సో కాల్డ్ ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు ఎంత ఎక్కువ తింటున్నావు అన్న వరకే వాడు ఆలోచిస్తాడు. నీకు నోట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేస్తావా లేదా, రేపు మళ్ళీ తింటావా లేదా, వాడికి అది తప్పిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అన్నది నో వన్ కేర్స్. వై షుడ్ హీ? ఇప్పుడు మీ అమ్మగారికి చిప్స్ చేసి పెట్టమను, కష్టపడి చేస్తారు పెద్ద ఆవిడ. ఓకే, మనం తింటాం, 4-10 తింటాం, లేదా బజ్జీలు తింటాం, 2-3 తిన్నాక ఇంకా అమ్మ చాలమ్మా అని చెప్తాం.
మర్చోట మీ అమ్మగారిని అడిగినా సరే నిన్నే తిన్నావు కదా మంచిది కాదని చెప్తారు. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్తే నో వన్ ఈస్ బాదర్డ్, లీస్ట్ బాదర్డ్. అండ్ ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్, దే ఆర్ ఇంజనీర్డ్ దట్ యు బై దెమ్ అగైన్ అండ్ అగైన్. అడిక్ట్ అయ్యేలాగానే ఓకే, ఆ కలర్ కానీ, ఆ దాని టేస్ట్ కానీ, దాని సౌండ్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ఇంజనీర్డ్. అంటే నువ్వు ఏం తినాలనేది ఎవడో ఇంజనీర్లు డిజైన్ చేశారు దాన్ని, దాని షేప్ కానీ, దాని టెక్స్చర్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డిజైన్. అంటే యు ఆర్ అ ప్రోడక్ట్. న్యూరల్ మార్కెటింగ్ అంటారు కదా. దిస్ ఈజ్ ఆల్ మార్కెటింగ్. అంటే నువ్వు ఎవడో ఎరేసాడు నీకు, నువ్వు రోజు వెళ్తే తింటున్నావు దాన్ని. నువ్వు ఒక రోజు కాదు, రోజు వెళ్తే తింటున్నావు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో అక్కడ ఇక్కడ కొన్ని వీడియోస్ కనిపిస్తాయి, కేఎఫ్సి చికెన్ ని వాడు ఇట్లా నొక్కితే ఇంత ఆయిల్ బయటకు వస్తుంటుంది. యాక్చువల్ దట్ ఈస్ ట్రూ. అండ్ అలానే కొన్ని మనం వీడియోస్ చూస్తుంటాం, ఈ మెక్డొనాల్డ్ బర్గర్స్ అవన్నీ కొన్ని సంవత్సరాలు అయ్యాక కూడా అవి పాడవు. అంటే దిస్ ఆర్ ఆల్ ఇంజనీర్డ్ ఫుడ్స్. ఇప్పుడు మెక్డొనాల్డ్ బర్గర్ని చీమలు కూడా తినవంటారు, బయట పెడితే చీమలు ఈగలు రావంటారు, ఒక ఫంగస్ కూడా దాని మీద ఫామ్ అవ్వదు అంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫుడ్ ఇట్ షుడ్ అట్రాక్ట్. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ థింగ్. అంటే ఒక ఆర్టిఫిషియల్ థింగ్ని ఇంజనీర్ చేసి నీకు అమ్ముతున్నారు. అండ్ అమ్మేవాడు ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఎక్కువ కొనుక్కుంటే అంత లాభం వాడికి. సో నువ్వు ఏం చేస్తే వాడి దగ్గర మళ్ళీ మళ్ళీ కొంటావు అన్నది, దే హ్యావ్ డన్ హ్యూజ్ ఎక్స్పెరిమెంట్స్. ఇట్స్ $1 billion ఇండస్ట్రీ. నువ్వు నేను దాని ముందర నథింగ్. ఓకే, నీకు చిన్న విజ్ఞత ఉండాలి. ఒరేయ్, నా బాడీకి ప్రాణం ఉన్నది, ఇట్స్ ఎ లివింగ్ థింగ్. చెత్తని, నాన్ లివింగ్ థింగ్స్ని నా ఒంట్లో వేయకూడదు అన్న ఒక బేసిక్ కాన్సెప్ట్ నీకొకటి ఉండాలి. నేను దీంట్లో పాటించేది ఒకటే ఉంటుంది, ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యాక్డ్, ఎనీథింగ్ విచ్ ఇస్ స్టోర్డ్ నేనైతే కొనను, తినను. వన్ లైన్లో చెప్పాలంటే, సార్ మీరు ఏం తింటారు అంటే, మా అమ్మ వండింది తింటాను, లేదంటే బయటికి వెళ్ళినా ఎవరైనా వండింది తింటాను, కానీ సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్యాక్డ్ ఆర్ సీల్డ్ ఐ వోంట్ ఈట్ ఇట్. మీ డాక్టర్స్ అందరూ సీక్రెట్గా ఫాలో అయ్యే రొటీన్ ఏమైనా ఉంటుందా సార్? ఇది జనాలకు తెలియదు, మనం మాత్రం ఫాలో అయిపోయి మంచి హ్యాపీగా ఉండాలి. అంటే మిగతా డాక్టర్స్ గురించి ఐ డోంట్ కామెంట్, నేను ఫాలో అయ్యి చెప్తాను నీకు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఎలా అంటే పెద్ద కాంప్లికేట్ చేసుకోను, వీలైనంత వరకు తొందరగా పడుకొని తొందరగా లేయడానికి ట్రై చేస్తాను. తొందరగా లేస్తాను కాబట్టి ఐ ఆల్మోస్ట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఎవ్రీ డే. ఒక మ్యాండేటరీ 15 to 20 minutes ఆఫ్ వర్కౌట్ ఈస్ మ్యాండేటరీ ఎవ్రీ డే. జస్ట్ లైక్ ప్రతిరోజు బ్రష్ ఎట్లా చేస్తానో కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఫుడ్ వరకు వచ్చేసి వీలైనంత వరకు హోమ్ మేడ్, అంటే ఇంట్లో వండినవే తినడానికి ప్రయత్నం చేస్తాను. వీలైనంత వరకు టీ కాఫీలు చాలా తక్కువ, మ్యాక్సిమం 4:30 ర్యాపప్ టీ కాఫీస్. అండ్ యాజ్ ఎ సెడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ముఖ్యంగా ఈ మైదావి కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ జీరో. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి తినాల్సి వస్తేనే తింటాను, కానీ అదర్వైజ్ ఐ డోంట్ ఈట్ మచ్. అంటే ఈ ప్రాసెస్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ మ్యాక్సిమం తిన్నాను. పర్సనలీ ఐ లైక్ స్వీట్స్. స్వీట్ టూత్ ఉంది నాకు, అంటే తినిన తర్వాత తినాలనిపిస్తుంది. సో ఈ రీసెంట్గా ఏం చేశానంటే ఐ స్టార్టెడ్ ఈటింగ్ డేట్స్ ఆఫ్టర్ మై ఫుడ్, అంటే ఆ తీపికి తగ్గుతుంది అనేసి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్. వీలైనంత వరకు బై 9:30, 10 I tend to sleep. These are the most effective ways I keep myself. ఓకే, ఇన్ పోకరీ స్టైల్ దినమ్మ జీవితం ఒక్కటి కూడా లేదు మన దగ్గర. పోకరీలో మహేష్ ఉంటారు కానీ ఒక్క క్వాలిటీ కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. కమింగ్ టు అంటే ఇప్పుడు ఎందుకంటే కళ్యాణ్, దెర్ వాజ్ ఎ పాయింట్, అంటే నేను ఇంటర్మీడియట్ టైప్ ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఫ్రీడమ్, అంటే ఇన్ని రోజులు మనని ఇంట్లో ఉంచి టైట్గా ఉండడం, డబ్బులు మన చేతిలో లేకపోవడం అంతా ఉండి ఎంబీబీఎస్ అయిన రాగానే చేతిలో కొంచెం డబ్బులు, ఫ్రీడము వచ్చేసరికి ఐ యూస్ టు డ్రింక్ అ లాట్ ఆఫ్ థమ్స్అప్. నేను నా రూమ్మేట్ రోజు తాగేవాళ్ళం థమ్స్అప్. ఎంత తాగామంటే 2 సంవత్సరాలకి పైల్స్ వచ్చాయి నాకు. అప్పుడు అర్థమైంది, అమ్మా అరే నాశనం చేసుకున్నాం రా అనేసి. సో దట్ వాజ్ ద టైమ్, ఫస్ట్ టైం ఐ ఐడెంటిఫైడ్ దట్ కూల్ డ్రింక్స్ హ్యావ్ స్క్రూడ్ అప్ మై హెల్త్ అన్నది. సో దెన్ ఐ స్టార్టెడ్ కటింగ్ ఇట్ డౌన్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను థమ్స్అప్ ఇవన్నీ తాగి ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ ఐ లాస్ట్. దట్స్ అ గుడ్ థింగ్ సార్ యాక్చువల్లీ. అంటే అప్పుడు నాకు వచ్చినప్పుడు సర్జన్ సైడ్ యూ నీడ్ ఎ సర్జరీ.
అప్పుడు నేను డిసైడ్ అయ్యా, నేను మాత్రం నా ఒంటి మీద బ్లేడ్ పెట్టనివ్వ అనేసి. మీరు మాత్రం అందరూ ఒంటి మీద పెడతారా? అంటే అది చెప్తున్నాను కదా, ఇప్పుడు జబ్బు ఉండి వస్తే రా, నేనేం జబ్బుని తెచ్చుకోమని చెప్పట్లా, జబ్బు తెచ్చుకోవద్దని చెప్తున్నా. ఇంత నేను కూర్చోబెట్టి నీతో మాట్లాడి చెప్తున్నాను ఏంటి, చెత్త తినొద్దు, ఒంట్లోకి చెత్త వేసుకోవద్దు, ఇవన్నీ చెప్తున్నాను. లేదు సార్ నేను చెత్త వేసుకుంటాను సార్ అంటే అది నేనేం చేయలేను. ఇప్పుడు మంచి మాట చెప్తారు, అట్లా నేను ఇంకో మంచి మాట చెప్తున్నా, ఇంటే బాగుంటావు, లేదండి కర్మ. కొన్ని డిసీజెస్ విన్న తర్వాత అనిపిస్తుంది ఇదేం పెద్ద డిసీజ్ కాదులే అనిపిస్తుంది. కొన్ని డిసీజ్ విన్న తర్వాత జీవితంలో ఇది నాకు కాదురా, నా పగోడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో ఈ డిసీజెస్ ఒకటా? స్కిన్ బ్లాక్ అవ్వడం ఏంటి, వీన్స్ బయటికి కనపడడం ఏంటి, అసలు ఆ వెజల్స్ అంతా ఉప్పిపోవడం ఏంటి, స్మెల్ మొత్తం ఏరియా అంతా రప్చర్ అవ్వడం ఏంటి, సార్ ఏంటి సార్ సిమ్టమ్స్ ఏంటి, ఆ డిసీజ్ ఇంత డేంజర్ ఏంటి సార్? సో కళ్యాణ్, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఈ డిసీజ్ ఏదైతే ఉందో మెడికల్ భాషలో దీన్ని వారికోస్ వీన్స్ అంటాం. వారికోస్ వీన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా జబ్బు కాదు. ఎప్పుడైతే ఇది కాంప్లికేట్ అవుతుందో అప్పుడు నువ్వు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ అనేవి ఏంటంటే రక్తనాళాలు సాగిపోవడం, అంటే గుండె వైపు వచ్చే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో కాళ్ళలో ఎప్పుడైతే సాగిపోతుందో దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. దీంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి, ఒక 4 స్టేజ్లు ఉంటాయి. అర్లీ స్టేజెస్లో ఏంటంటే కేవలం సాయంత్రానికి కాలు బరువుగా అనిపించడం, కాలు వెయిట్ అనిపించడం, నమ్నెస్ అన్నది కొంతమందికి ఉంటుంది, నిద్రలో కాలు పట్టేయడం ఎక్కువ అవడం, ముఖ్యంగా పిక్కలు పట్టేయడం, ఇదంతా చాలా అర్లీ స్టేజెస్లో ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఆ స్టేజ్లో లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం, వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం, స్కిన్ కేర్ తీసుకుంటే ఆ జబ్బు అక్కడికి అయిపోతుంది. ఎప్పుడన్నా సరే ఇదే జబ్బు కాదు, ఏ జబ్బు అయినా సరే అర్లీ స్టేజెస్లో గుర్తించడం కష్టం, కాకపోతే ట్రీట్మెంట్ చాలా మంచిగా వస్తుంది. కానీ అదే జబ్బును మనం లేట్ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ కష్టం అవుతుంది, రిజల్ట్స్ కూడా వెంటనే రావు. సేమ్ థింగ్ విత్ వారికోస్ వెయిన్స్. ఈ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుంది, ఈ స్టేజ్లో గనక గుర్తించట్లేదు, లేదంటే సిమ్టమ్స్ లేవని వదిలేశారు, లేదంటే ఇది రోజంతా పని చేశాను కాబట్టి కొంచెం కాళ్ళు లాగుతున్నాయని వదిలేయడము, ఈ స్టేజ్ కొంతమంది కొన్ని సంవత్సరాలు కానిస్తారు అనమాట. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ లోపడున్న రక్తనాళాలతో పాటు పైన స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు సేమ్ మన బట్టలది ఎలాస్టిక్ ఎట్లయితే కొన్ని రోజుల్లో పోతుందో, కొంతమంది ఇది రక్తనాళాలది ఎలాస్టిక్ పోతుంది. ఎలాస్టిక్ పోయినప్పుడు ఆ రక్తనాళాల గోడలు పల్చగా అయ్యి దాంట్లో ఉన్న రక్తం చిన్నగా బయట కూరి చర్మం లోపల గోడకు సున్నం అతుక్కున్నట్టు ఈ రక్తం వెళ్ళి అంటుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే చిన్న నల్ల మచ్చలు రావడం, దురద రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ నల్ల మచ్చలు రావడం, దురద రావడం అవుతుందో దాని అర్థం ఏంటంటే డిజీజ్ అన్నది 2nd నుంచి 3rd స్టేజ్కి ప్రోగ్రెస్ అయినట్టు. అంటే ఇన్ని రోజులు కేవలం రక్తనాళాలు మాత్రమే జబ్బుగా ఉన్నాయి, కానీ ఇప్పుడు రక్తనాళాలు పైన ఉన్న చర్మం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక జబ్బు కాస్త 2 జబ్బులు అయ్యాయి. ఈ స్టేజ్లో గనక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ జబ్బు చర్మం ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ అవ్వడం అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కళ్యాణ్, ఈ చర్మం అన్నది రిపేర్ మెకానిజమ్స్లో చర్మం పల్చగా అయిపోవడం, వైట్గా అవ్వడం, పగుళ్ళు రావడం, కొంతమందికి ఏంటంటే దురద వస్తుంది. సో గోకినప్పుడు కొంచెం చర్మం లెగడం, దరిద్రం కొద్దీ దాంట్లో చెమటో దుమ్మో దూలో చేరింది అనుకోండి, ఇన్ఫెక్షన్ రావడం, కొంతమందికి ఈ స్కిన్ పగిలినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ బయటకు చిమ్మడం, కొంతమందికి ఏమవుతుంది అల్సర్లో ఇన్ఫెక్షన్ రావడం. ఇందాక నువ్వు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో అన్నమాట వచ్చేవి. సో ఎప్పుడైనా సరే నేను ఎవరైనా పేషెంట్స్ స్టేజ్ని బట్టి మాట కొంతమంది మన దేశంలో కర్టసీ టు ఇగ్నోరెన్స్ అండ్ పావర్టీ అన్ని స్టేజెస్లో పేషెంట్స్ వస్తారు. వారికోస్ వెయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ నాకు మైండ్లోకి వచ్చినాయి సార్. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఈ వారికోస్ వెయిన్ అన్నప్పుడు, ఏదో కొంతమంది ఎవడైతే టాక్సిక్ మెటీరియల్స్ ఎక్కువ తింటున్నాడో వాడి బాడీలో చెత్త పెరుగుతుందో, లేదంటే వాడికి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ బాడీలో క్రియేట్ అయితే వాడికి వస్తుందని మాత్రం తెలుసు. ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నా, నడిచినా, లేదంటే ఎక్కువసేపు నిలబడినా, ఇలాంటి ప్రొవిజన్. అండ్ నేను ఇద్దరిని ఇస్తాను సార్, ఏ అండ్ బి అని. ఒక పర్సన్ ఇస్ ఎ ఫ్యాటీ బాయ్, కొంచెం ఈ ఒబాసిటీ ఎక్కువ ఉన్న పర్సన్, అండ్ ఇంకోటి థిన్ బక్కగా ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్ రావడానికి? ఇద్దరిది సేమ్ ఆక్యుపేషన్ అనుకోండి,
అన్ని సమానంగా ఉన్నాయనుకోండి, ఓన్లీ వెయిట్ ఒక్కటే వీళ్ళిద్దరిది డిఫరెన్స్ అనుకుంటే, లావుగా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వచ్చే అవకాశం ఎక్కువ. ఉదాహరణకి మనలో మనం మాట్లాడుకోవడానికి, లావుగా ఉన్నోడిది అండర్వేర్ ఎలాస్టిక్ 6 నెలలకు 9 నెలలకు సాగిపోతుంది. కానీ ఎవడైతే కొంచెం పల్చగా ఉంటాడో, వాడు అండర్వేర్ ఎలాస్టిక్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదో, వాడు అండర్వేర్ ఎక్కువ రోజులు వస్తుంది. అంటే ఎలా అయితే మన బట్టలది ఎలాస్టిక్ సాగిపోతుందో ప్రెషర్కి, మన బరువుని గనక మనం మన కాళ్ళ మీద వేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ రక్తనాళాల ఎలాస్టిక్ కూడా పోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలాస్టిక్ పోవడం ఈస్ నథింగ్ బట్ వారికోస్ వెయిన్స్. అంటే మీ ఎలాస్టిక్ కాపాడుకోవాలంటే వీలైనంత వరకు బరువు తక్కువగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి దేవుడు ఈ హైట్కి ఇంత బరువు ఉండాలని డిసైడ్ చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆ బరువు దాటి ఇంకా యాడ్ చేస్తూ వెళ్తున్నామో, మన కాళ్ళ మీద లోడ్ పడుతూనే ఉంటుంది. కాళ్ళల్లో ఉండే ప్రతి టిష్యూ డ్యామేజ్ అవుతుంది. హీల్ పెయిన్ వస్తుంది, మోకాలు పాడవుతాయి, వారికోస్ వెయిన్స్లు వస్తాయి, హిప్ జాయింట్స్ పాడైపోతాయి. ఇవన్నీ కూడా ఏంటి, మన వెయిట్ వల్ల ఫిజికల్ డ్యామేజెస్ జరుగుతున్నాయి. అందుకనే ఇందాక మీరు ఇచ్చినట్టు లీన్ పర్సన్, ఒబీస్ పర్సన్, ఎట్లయితే ఒబీస్ పర్సన్ది గార్మెంట్స్ తొందరగా ఎలాస్టిక్ పోతుందో, ఒబీస్ పర్సన్స్కి వారికోస్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఆక్యుపేషన్స్, కొన్ని ఆక్యుపేషన్స్ ఏంటంటే దే సిట్ ఫర్ ప్రొలాంగ్డ్ 8 to 10 hours, అండ్ కొన్ని ఆక్యుపేషన్స్ దే స్టాండ్ ఫర్ ప్రొలాంగ్ 8 to 10 hours మినిమం. అండ్ ఈ నించున్నప్పుడు కూడా ఏంటంటే మన బాడీ అన్నది, ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ట్యాంక్ ఉంటుంది, కింద మోటార్ పని చేస్తేనే ట్యాంక్ నిండుతుంది. ఎప్పుడైతే మనం ఒకే దగ్గర ఎక్కువ నించోవడం కానీ కూర్చోవడం కానీ చేస్తామో, కాళ్ళ మజిల్స్ అన్నవి కొంచెం పని చేయడం మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అంటే కింద ఈ కాళ్ళ కండరాల్లో ఉన్న మోటార్ అన్నది పని చేయకపోవడం వల్ల బ్లడ్ అన్నది అక్కడే నిలువ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ నిలువ ఉంటుందో అగైన్ ఈ రక్తనాళాలు మెల్లిగా సాగడం మొదలవుతుంది. ఎప్పుడైతే సాగడం మొదలవుతుందో యు ఆర్ ఇన్వైటింగ్ వారికోస్ వెయిన్స్. అలా ప్రొఫెషన్ వైజ్ whoever sits or stands more than 8 to 12 hours, వాళ్ళకి వారికోస్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అండ్ దాంతోపాటు మన లైఫ్ స్టైల్, స్మోకింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబెసిటీ, ఇవన్నీ కూడా మన చేతిలో కంట్రోల్లో ఉన్నాయి ఫ్యాక్టర్స్ అన్నీ. ఇవి తగ్గించుకుంటే అవి వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇప్పుడు కొందరికి పాపం జెనెటికల్గా వస్తుంది, అంటే పేరెంట్స్కి ఉండి వాళ్ళకి రావడం, దాన్ని మనం ఏం చేయలేం జెనెటిక్స్ని. బట్ ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దట్ క్యాన్ బి డెఫినెట్లీ మేనేజ్డ్ ఆర్ మోడిఫైడ్. సో ఎవరెవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అట్లీస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కట్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మాత్రము వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. నేను ఏదో ఒక ఆర్టికల్లో చదివినాను సార్. బేసిక్గా ఒక మెన్ యొక్క టెస్టిస్ ఉంటాయి కదా, రైట్ సైడ్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది అని విన్నా, అంటే కొంచెం డౌన్ అయి ఉంటుంది అని విన్నా. అదే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అంటే దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, యాక్చువల్లీ కళ్యాణ్, లెఫ్ట్ టెస్టిస్ కిందకు ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం గర్భస్థితిలో అంటే ప్రెగ్నెంట్ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఏంటంటే మన టెస్టిస్ అనేది యాక్చువల్గా అబ్డామిన్ లోపల తయారయ్యి మెల్లిగా కిందకి జారుతాయి అన్నమాట, డిసెంట్ అంటాం అన్నమాట. ఈ డిసెంట్ అయినప్పుడు ఏంటంటే లెఫ్ట్ టెస్టిస్ అనేది కొంచెం కిందికి వస్తుంది. ఓకే, సో తూకం వేసినట్టు లెఫ్ట్ రెండు సమానంగా ఉంటాం. అబ్బాయిలందరికీ కూడా లెఫ్ట్ టెస్టిస్ అనేది కొంచెం కిందకు ఉండడం అనేది నార్మల్, అది అబ్నార్మల్ కాదు. ఓన్లీ అబ్నార్మల్ ఎప్పుడంటే ఈ టెస్టిస్కి పక్కన కానీ చుట్టుపక్కల కానీ రక్తనాళాలు సాగడం, దట్ ఈస్ వారికోసీల్, లేదంటే నీరు చేరడం హైడ్రోసీల్, లేదంటే పేగు జారడం హర్నియా, ఇట్లాంటివి ఏమైనా ఉండి టెస్టిస్ పక్కన ఏమైనా వాపు కానీ నొప్పి కానీ ఉన్నప్పుడు మాత్రమే అది అబ్నార్మల్. కానీ నార్మల్ మెన్లో లెఫ్ట్ టెస్టిస్ కిందకు ఉండడం అన్నది ఫిజియలాజికల్, అబ్నార్మల్ అన్నది కాదు. ఓకే, అండ్ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది సార్ దీనిపైన ఒక మెన్కి? ఇప్పుడు వారికోసీల్ రక్తనాళాలు గనక బీర్జాల పక్కన ఉంటే దాన్ని మనం సీరియస్సా కాదా అన్నది ఇండివిజువల్గా రెస్పాండ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు అందరికి తెలుసు అబ్బాయిలకు టెస్టిస్ బయటకు ఉంటాయి, ఆడపిల్లలకి ఓవరీస్ కడుపు లోపల ఉంటాయి. ఎందుకంటే నేచర్ ఎలా డిజైన్ చేసిందంటే ఓవరీస్ కరెక్ట్గా పనిచేయాలంటే మన ఒంట్లో ఉన్న టెంపరేచర్కి దగ్గరగా ఉండాలన్నమాట ఓవరీస్. అదే అబ్బాయిలకు వచ్చేసి ఒంట్లో ఉండే టెంపరేచర్, కోర్ టెంపరేచర్ కన్నా ఒక 1 degree తక్కువ ఉంటేనే ఈ టెస్టిస్ అన్నది కరెక్ట్గా పనిచేస్తుంది. సో నేచర్ ఏం చేసింది, బాడీ లోపల కోర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ టెస్టిస్
డిసెండ్స్ అవుట్ సైడ్ ద బాడీ, అబ్బాయిలకి బయటకు వచ్చేటట్టు చూస్తుంది అనమాట. అంటే ఈ టెస్టిస్ టెంపరేచర్ నార్మల్గా ఉంటేనే, అంటే 1 డిగ్రీ తక్కువ ఉంటేనే కరెక్ట్గా పనిచేస్తుంది. టెస్టిస్కి ఓన్లీ 2 ఫంక్షన్స్ మాత్రమే. ఒకటి స్పర్మ్ ప్రొడక్షన్, రెండోది టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్. టెస్టిస్ ఫంక్షన్ గనక ఎఫెక్ట్ అయితే ఈ రెండిట్లో ఏదన్నా సరే ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే నొప్పితో పాటు ఇట్లాంటి 2 కూడా ఎఫెక్ట్ అయ్యి గనక రెండిట్లో ఏదన్నా వస్తే అప్పుడు మనకి ఎవరైనా ఇబ్బంది పడ్డాం, దానికి జబ్బుకి వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పిన వారికోస్ సీల్ ఏదైతే కండిషన్ ఉందో అదేంటంటే టెస్టిస్కి కిందకి రక్తం వచ్చిన తర్వాత మళ్ళీ అంతే స్పీడ్తో అది పైకి వెళ్ళాలన్నమాట, వేరే పైప్ రక్తనాళం ద్వారా. కొంతమందికి ఏమవుతుంది, ఇది అగేన్స్ట్ గ్రావిటీ వెళ్ళాల్సిన రక్తనాళంలో డిఫెక్ట్ ఉండడం వల్ల రక్తం మళ్ళీ కిందకి జారిపోతుంది. కిందకి జారిపోయి టెస్టిస్ పక్కన అక్యుములేట్ అవుతుంది అన్నమాట ఈ రక్తం అన్నది. ఈ రక్తం అన్నది బయట ఉండదు, రక్తనాళాల్లో ఉంటుంది కాబట్టి రక్తనాళం మెల్లిగా ఎక్స్ట్రా బ్లడ్ని అకామిడేట్ చేసుకోవడం కోసం సాగుతుంది. ఈ సాగిన కండిషన్ని మనం మెడికల్ భాషలో వారికోస్ సీల్ అంటాం. చూసినట్టయితే రక్తం అందరికీ తెలుసు వెచ్చగా ఉంటుంది. ఈ వెచ్చగా ఉన్న రక్తం టెస్టిస్కి కాన్స్టెంట్గా పక్కనే ఉంటుంది, అంటే ఎప్పుడు దాన్ని తగులుతుంటుంది. సో మెల్లిగా టెంపరేచర్ అన్నది పెరుగుతుంది. అండ్ ఆక్సిజన్ తీసేసుకున్న తర్వాత ఆ బ్లడ్లో అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్, ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్, బ్లడ్ తాలూకు మెటబాలైట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీస్ ఆర్ వేస్ట్ ప్రోడక్ట్స్. అవన్నీ టెస్టిస్కి కాన్స్టెంట్గా టచ్ ఉండడం వల్ల టెస్టిస్ ఫంక్షన్ క్రమేపీ తగ్గుతూ వస్తుంటుంది అనమాట. సో ఈ పూల్ అయినప్పుడు కొంతమంది పేషెంట్స్కి నొప్పి ఉంటుంది, వాళ్ళు త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే లేట్ స్టేజెస్, అంటే లేట్ 20s కానీ అర్లీ 30s వరకు కానీ వీళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే పెళ్ళవుతుందో, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయ్యి ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ కోసం వెతుకుతారో అప్పుడు ఏంటంటే ప్రాబ్లం అమ్మాయిలో కాదు అబ్బాయిలో ఉంది అని తెలిసినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు మాత్రమే ఈ వారికోస్ సీల్ అన్నది బయటపడుతుంది. దట్ ఈస్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్. మూడో కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఇంకా లేట్గా, అంటే వీళ్ళకి నొప్పి ఉండదు, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, పిల్లలు పుట్టడం అయిపోతుంది, లేట్ 40s కానీ లేట్ 50sలో కానీ ఒళ్ళు వీక్గా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మనం అసలు ఎందుకు తగ్గింది అని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఈ వారికోస్ సీల్ అన్న కండిషన్ బయటపడుతుంది. అండ్ ఇన్ఫర్టిలిటీకి మెన్స్లో నంబర్ 1 కాజ్ ఇస్ దిస్ వారికోస్ సీల్. అండ్ వన్ గుడ్ థింగ్ ఏమంటే వారికోస్ సీల్ని కనుక కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే 90% ఆఫ్ ద మెన్కి 3 to 6 monthsలో ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది, డిపెండింగ్ అపాన్ హౌ బ్యాడ్ ద డ్యామేజ్ ఇస్. అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏంటంటే ఈ సోకాల్డ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఏదైతే రక్తనాళం నుంచి బ్లడ్ శాంపుల్ ఇస్తామో అదే రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి జబ్బుని ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. అంటే ఒక 15 to 45 minutes ప్రొసీజర్ అయిపోతుంది. ప్రొసీజర్ అయినట్టు పేషెంట్కి నాకు తప్పిస్తే ఇంకెవరికి తెలియని కూడా తెలియదు. లోకల్ అనెస్థీషియాలో చేస్తాం, సో పేషెంట్ని అదే రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. అండ్ మరుసటి రోజు నుంచే పేషెంట్ తన పనులని మామూలుగా చేసుకోవడం, బెడ్ రెస్ట్ ఉండదు. అండ్ వీళ్ళకి రిజల్ట్స్ వచ్చేసి ఒక 3 to 6 monthsలో వాళ్ళు న్యాచురల్గా ఫాదర్ అయిపోయేదానికి అవకాశం ఉంది. అట్లా ఈ వారికోస్ సీల్ ఇస్ వన్ ఆఫ్ ద డిజీజ్ విచ్ ఇస్ నంబర్ 1 కాజ్ ఫర్ మెన్స్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఇట్ క్యాన్ బి వెరీ ఎఫెక్టివ్లీ ట్రీటెడ్. చక్కని ట్రీట్మెంట్ ఉంది దానికి, ఎంబోలైజేషన్ అంటాం దీని మెడికల్ భాషలో, అండ్ గివ్స్ అమేజింగ్ రిజల్ట్స్. ఈ ప్రోస్టేట్ అనేది డిఫరెంటా లేదంటే దీంట్లో భాగమేనా? ప్రోస్టేట్ అన్నది ఏంటంటే మన పొత్తి కడుపులో మూత్రం సంచి కింద ఉంటుంది అన్నమాట. అండ్ దీని ఫంక్షన్ ఏంటంటే స్పర్మ్ తాలూకు చుట్టూరు ఉండే ఫ్లూయిడ్స్ కానీ స్పర్మ్ బయటకు రావడానికి కానీ ఈ గ్లాండ్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఏది మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. దీని స్పెక్యులారిటీ ఏంటంటే దాని లొకేషన్ బట్టి ఇది ప్రాబ్లమ్స్ అనేది కాజ్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఏంటంటే వయసుతో పాటు ఈ ప్రోస్టేట్ అనేది మెల్లిగా పెరుగుతుంటుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ మూత్రం సంచి నుంచి బయటకు వచ్చే మూత్రనాళం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది కంప్రెస్ చేసేస్తుంటుంది. సో మీరు చూసినట్టయితే కళ్యాణ్, పెద్దవాళ్ళల్లో ముఖ్యంగా ఒక 55-60 దాటిన వాళ్ళకి యూరిన్ ఎక్కువ ప్రెషర్తో రాకపోవడం, ఎక్కువసార్లు మూత్రం వెళ్లాల్సిన రావడం, రాత్రులు మూత్రం కోసం తరచుగా లెగడం, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని ఫ్రీక్వెంట్గా మనం వింటుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోస్టేట్ సైజ్ పెరగడం వల్ల మూత్రం బయటికి రాకపోవడం వల్ల వచ్చే కంప్లైంట్స్ ఇవన్నీ. అండ్ చాలామందికి ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉంటారు, అందరు కూడా బీపీలు ఉండడం, షుగర్లు ఉండడం, లేదంటే
హార్ట్ వీక్గా ఉండడం, లంగ్స్ వీక్గా ఉండడం, వీళ్ళందరూ కూడా సర్జరీకి సూట్ అయ్యే పేషెంట్స్ కాదు. వీళ్ళకి కూడా మన ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఒక బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంది. ఏం చేస్తామంటే, ఎలా అయితే ఒక మొక్కకి నీళ్ళు లేకపోతే అది ఎండిపోతుందో, ఈ ప్రోస్టేట్కి వెళ్ళే రక్తాన్ని మనం తగ్గిస్తాం అన్నమాట. అండ్ ఇదంతా కూడా ఒక చిన్న 2 mm పంక్చర్ తోటి, అంటే తొడలో ఒక రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి ఇదంతా కూడా మనం ప్రొసీజర్ చేస్తాం. అండ్ మొత్తం ప్రొసీజర్ ఆఫ్ 40 minutes 1 hourలో అయిపోతుంది. అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఏ ప్రొసీజర్ అయినా కట్ చేయాల్సిన అవసరం లేదు, కుట్లు వేయాల్సిన అవసరం లేదు, డే కేర్ ప్రొసీజర్లో అయిపోతాం. సో ఈ పెద్దవాళ్ళందరికీ కూడా ఈ ప్రోస్టేట్ ఎవరితో అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఈ ప్రోస్టేట్ అయితే ఏదైతే ఉందో, మీరు ఇందాక చెప్పిన టెస్టికల్స్కి వచ్చే ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిని బేస్ చేసుకొని స్టిల్ సమ్ డేంజర్ సిచ్యువేషన్ అయితే ఉంది అని అనిపిస్తుంది. వీటినన్నిటినీ నేను అసలు వీటన్నిటిని గురించి నేను పోకూడదు, ఇవి నాకు రావద్దు అనే థాట్లో ఒక పర్సన్ ఉన్నాడు అంటే వాడు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, అసలు వాడికి బెస్ట్ అడ్వైజ్ ఏంటి? వారికోసీల్ అనేది రావడానికి ఎవరికి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. బట్ ప్రోస్టేట్ మాత్రం ఏంటంటే ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ సైజుని పెంచేదానికి ఎడిటివ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ వయస్సుని మనం ఏం చేయలేం, ఏజ్తో పాటు పెరుగుతుంది అనుకోండి, దాన్ని ఏం చేయలేం కళ్యాణ్. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతున్నాం దే విల్ కాంట్రిబ్యూట్, అంటే దానికి ఇంకొంచెం అగ్నిగా అజ్జం పోసినట్టు ఏజ్తో పాటు పెరగాల్సిన దానికన్నా ఇంకెక్కువ పెరిగిపోతుంటుంది. సో అలాంటి ఫ్యాక్టర్స్, అట్లీస్ట్ మన కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్ని గనక మనం కంట్రోల్ చేసుకోగలిగితే అది డెఫినెట్గా అంత ఎఫెక్టివ్గా అంత సీరియస్గా అయ్యే అవకాశం తక్కువ. హీ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ 3000 సర్జరీస్ చేసిన పర్సన్ ఒకానొక రోజు ఒక బ్లేడ్ పట్టుకొని లోపల నించున్నప్పుడు, థియేటర్లో నించున్నప్పుడు, దిస్ ఇస్ స్కేరియస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్, ఇట్లాంటిది నేను ఎప్పుడు చూడలే, ఈ డిసీజ్కి నేను సరెండర్ అయిపోతున్నాను అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రతి 6 నెలలకి 9 నెలలకి ఒక కేసు వస్తుంది కళ్యాణ్. జబ్బుని బాసు నువ్వే గెలిచావు అని ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్, డాక్టర్స్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు జబ్బు అస్సలు దారి ఇవ్వదు. అంటే నా జబ్బు, నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ మొత్తం కూడా రక్తనాళాలకు సంబంధించింది. సో ఒక్కొక్కసారి పేషెంట్ అలవాట్ల వల్ల కానీ, పేషెంట్ జబ్బు వల్లనే కానీ ఈ రక్తనాళాలు అనేవి దే బికమ్ సో హార్డ్, లేదంటే సో క్లోజ్డ్. బేసిక్గా యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ నాకు 2 పనులు ఉంటాయి, ఏదైనా రక్తనాళాలను తెరవడం లేదంటే ముయ్యాల్సిన అవసరమే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం తెరవాల్సిన దాంట్లోనే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకి లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఒక సర్జరీ చేస్తాం. పేషెంట్కి ఒక 75-78 years ఉంటాయి. 15 ఏళ్ళ వయసు నుంచి రోజుకి 2 పెట్టెలు సిగరెట్ కాలుస్తున్నాడు. సో ఈ 2 పెట్టెలు కాలుస్తున్న అతనికి వచ్చేసి కాళ్ళల్లో మళ్ళీ రక్తనాళం బ్లాక్ అయింది. ఇట్లనే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే మన దగ్గరకు వచ్చారు. సో యాంజియోగ్రామ్స్ అన్నీ చేసిన తర్వాత చలో సర్జరీ చేసే ఛాన్స్ ఉంది అని పేషెంట్కి చెప్పాము. సర్జరీ లోపలికి వెళ్ళాక మనం అనుకున్న దానికన్నా వెజల్ లోపల బంకమట్టిలాగా ఉంటుంది అన్నంత బ్లాక్ ఉంటుంది అన్నట్టే వెళ్ళాను. కానీ ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ కాంక్రీట్. రాయి ఎంత గట్టిగా ఉంటుందో అతని రక్తనాళం అంత గట్టిగా ఉంది. అంటే ఈ తాగిన సిగరెట్లు రోజుకు 2 పెట్టెలు, రోజుకి ఈ 2 పెట్టెల పొగంతా కూడా వెళ్ళి ఆ రక్తనాళాల్లో కూర్చుంది. 2.5 గంటలు కష్టపడ్డాం. బ్లడ్ వెజల్ టేర్ అయింది, రక్తనాళం చిరిగింది. వీ కుడ్ నాట్ సేవ్ ద పేషెంట్, వీ లాస్ట్ ద పేషెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక 6 నెలలు 9 నెలలకు ఒకటి జరుగుతుంటుంది. అంటే వీ ట్రై టు హెల్ప్, కానీ కొన్నిసార్లు జబ్బు అన్నది మనకన్నా గట్టిగా ఉంటుంది. అంటే ఎలా అయితే ఒక క్రికెట్ మ్యాచ్లో ఎవడైనా మన ఆపోజిట్ టీం ఒక 300 చిల్లర కొట్టినప్పుడు మనం ఫస్ట్లో గట్టిగా దిగుతాం, అరే ఎట్లన్నా చేయాలి, రన్స్ కొట్టేయాలి, విన్ అవ్వాలనేసి. కొన్నిసార్లు చివరి వరకు పోరాడుతుంది టీమ్, వి లవ్ దట్ స్పిరిట్. చివరి వరకు పోరాడితే ఒకసారి వి విన్, సూపర్ ఉంటుంది ఆ మ్యాచ్. ఒక్కోసారి అపోనెంట్ చాలా గట్టిగా కొడతాడు, 25 ఓవర్లు 15-20 ఓవర్లకే మన ఆల్అౌట్ చేసి అరే ఇంటికి పంపిస్తాడు. అలానే జబ్బు కూడా ఒక్కొక్కసారి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా సరే, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ వాడినా సరే, ఇట్ బౌల్స్ యూ అవుట్, క్లీన్ బౌల్ చేస్తుంది మిమ్మల్ని. అప్పుడు మాత్రం యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ యూ కెనాట్ డెలివర్ 100%. 100% సక్సెస్ఫుల్ అన్న సర్జన్ నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండలేరు కూడా.
సింపుల్గా ఏ ప్రొఫెషన్లో కూడా 100% యాక్యురసీ అన్నది ఉండదు, అదైతే పక్క. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ టైం ఏం కాదమ్మా, సెకండ్ టైం ఏం కాదమ్మా, థర్డ్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా డేంజర్ అమ్మా అని అంటారు కదా. అసలు ఏ కండిషన్లో ఈ మాట అంటారు? ఫస్ట్ సెకండ్ తర్వాత స్ట్రోక్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అని. అంటే కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే లెటర్సే మన హార్ట్ మజిల్ మొత్తం తీసుకుందాం. ఓకే, మొత్తం మజిల్కి ఒక 100 పాయింట్స్ ఇద్దాం. మొత్తం 100 పాయింట్స్ ఉన్న మజిల్కి 3 రక్తనాళాలు మాత్రమే సప్లై చేస్తుంటాయి. ఈ 100లో 100 పని చేయాలని అందరం కోరుకుంటాం. ఒక్కో రక్తనాళం ఒక్క ఏరియాని సప్లై చేస్తుంటుంది. ఒక్కో రక్తనాళం బ్లాక్ అవుతున్న కొద్దీ ఆ మజిల్ పనిచేయడం ఆగిపోతుంటుంది మెల్లిమెల్లిగా. సో ఇప్పుడు 3 రక్తనాళాలు ఉన్నాయి, ఒక్కోదానికి చెరో 30% అనుకుందాం అప్రాక్సిమేట్. ఓకే, ఈ 30% సప్లై చేయాల్సిన రక్తనాళం ఆగిపోయింది అనుకోండి, మిగతా 2 రక్తనాళాలు కొంచెం ట్రై చేస్తుంటాయి దానికి సప్లై చేయడానికి. రెండోది కూడా బ్లాక్ అయింది అనుకోండి, ఒక రక్తనాళమే 3 రక్తనాళాలది బ్లడ్ పంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి అది కుదరదు, అండ్ ఒక్కోసారి మీ అలవాట్ల పుణ్యం అని చెప్పేసి ఆ మిగతా రక్తనాళంలో కూడా ఎంతో కొంత బ్లాక్ ఉంటుంది. అంటే 3 రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి అనుకోండి, ఇమీడియట్గా డెత్ అయ్యేదానికి అవకాశం. కొందరికి దరిద్రంగా వద్ది ఒక రక్తనాళం బ్లాక్ అయినా సరే దే క్యాన్ చనిపోయే అవకాశం. బాడీకి సంబంధించి ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని నేను ఇంత సిచ్యువేషన్లో ఇరుక్కుంటానని తెలిసి కూడా కావాలని చేస్తావా, లేదంటే అట్లా అయిపోతుందా సార్ ఇవన్నీ? అన్నీ మన కంట్రోల్లో ఉండవు. ఇప్పుడు జబ్బులు అన్నవి న్యాచురల్గా వస్తుంటాయి, ఓకే, దాన్ని మనం ఏం చేయలేం. ఏజ్తోనో లేదంటే జెనెటిక్స్ బాగాలేకనో జీన్స్ బాగాలేకనో రావచ్చు. కానీ మ్యాక్సిమం జబ్బులు మాత్రం 70 to 80% స్వయంకృతం, మనం కోరు తెచ్చుకున్నాయి. మెయిన్ ఏమంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, దొరికిన అడ్డమైన జంక్ ఫుడ్ నోట్లో పెట్టుకోవడం. ఇప్పుడు ఒంట్లోకి వెళ్ళింది ఎక్కడో దగ్గర నుంచి బయటకు రావాలి, బయటకు వచ్చేంతవరకు ఎక్కడో దగ్గర సేవ్ అయ్యి ఉంటుంది, స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ స్టోర్ అయ్యేది రక్తనాళంలో స్టోర్ అయింది అనుకో, ఎప్పుడు ఒకసారి అది బ్లాక్ అవుతుంది. ఏ రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని బట్టి నీ సిమ్టమ్స్ ఉంటాయి. పక్షవాతం వస్తుందా, హార్ట్ అటాక్ వస్తుందా, చెయ్యి కాలిపోతుందా, పేగు పోతుందా ఏంటన్నది ఒక్కో లాటరీ బట్టి ఉంటుంది. అది ఇది క్వశ్చన్ శ్రీధర్ సార్కి కళ్యాణ్కి కాదు సార్, ఒక బీటెక్ స్టూడెంట్కి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఉన్న క్వశ్చన్ సార్ ఇది. బీటెక్ వర్సెస్ ఎంబీబీఎస్. సార్ నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్కి మాకు పెద్ద డిస్కషన్ జరిగేది. ఇప్పుడు అరే మన బతుకు ఇట్లుంది కానీ ఎంబీబీఎస్ వాళ్ళ బతుకులు భలే ఉంటుందిరా, వాళ్ళ లైఫ్ వేర్లా, మంచిగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి అన్నీ తెలుసురా, ఏం చేయాలో తెలుసురా, ఏం చేయకూడదు తెలుసురా అని ఉండేది అనమాట. నిజంగా అట్నే ఉంటుంది సార్ మీ బీటెక్ మీ ఎంబీబీఎస్ లైఫ్? ప్రస్తుతం కరెంట్ ట్రెండ్ ఎలా ఉందో తెలియదు కానీ మేము ఎంబీబీఎస్ చేసినప్పుడు మాత్రం అనవసరంగా ఎంబీబీఎస్ తీసుకున్నారా నాయన, ఏంది కష్టాలు, ఏంది ఇంత చదవడం, ఎందుకు ఇంత బ్రెయిన్ మీద స్ట్రెయిన్. సార్ నేను బాహుబలి లెవెల్ స్టోరీ అనుకున్నా సార్. నేను లేదు బాస్, బాహుబలి కాదు, బాబాయ్ హోటల్ రేంజ్ కూడా లేదు అప్పుడు. ఓకే, అంటే ఒక్కో విధంగా దిస్ ఈ మెడికల్ కాలేజ్. ఓకే, అంటే నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి మాత్రం వి ఆల్ కమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, సో ఆశ ఉండేది, అరే అది చేసేయాలి ఇది చేసేయాలి అనేసి. కానీ లిమిటెడ్ బడ్జెట్, పాకెట్స్ వర్ లిమిటెడ్. మళ్ళీ పొరపాటున ఫెయిల్ అయితే అమ్మ ఫీజులు కట్టుకోవాలని ఒక చిన్న భయం. ఇంకోటి ఎట్లన్నా పాస్ అవ్వాలి, చదివితే తప్పిస్తే మనకి ఇంకో మార్గం లేదని ఇంకో భయం. అండ్ ఇంకోటి అండర్ కాన్ఫిడెన్స్, మనని ఎవడురా దేకేది, మన ఎవడు చూస్తాడు, మనం ఇట్లా కానిద్దాంలే అని. అంటే దిస్ వాజ్ అస్. అందరు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు, బట్ మోస్ట్ ప్రాబ్లీ టైమ్స్ మస్ట్ హ్యావ్ చేంజ్. బట్ మా అప్పుడు మాత్రం అరే ఇంతేరా మన బతుకు, అనవసరంగా ఎంబీఏకి వచ్చా, మనం సచ్చినట్టు చదవాల్సిందే, కష్టపడాల్సిందే, ఏదో అప్పుడప్పుడు ఆడుకోవడం, చిన్న సరదాలు, తినడం, మూవీలకి వెళ్ళడం, అంతే తప్పిస్తే ఇట్లా ఫుల్ ఇట్లా సినిమాలో చూపించినంత రాకింగ్ లైఫ్ అయితే మాదైతే కాదు. మరి ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందో నాకైతే తెలియదు. మాకు ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది సార్, సబ్జెక్ట్ ఏమన్నా కొంచెం బ్యాక్లాగ్ ఉంటే మేము మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి స్కోప్ మీకు కూడా ఉంటుందా అట్లా? అంటే మాకేం చేస్తారంటే 6 నెలలు ఆపేస్తారు, అదృష్టం బాగుంటే 6 నెలల తర్వాత క్లియర్ అవ్వాలి, లేదంటే ఆ ఫీజులు కట్టుకోవాలి. సో అంటే 6 నెలలు అయిపోవడం దానికన్నా మా టైం అప్పుడు రే ఫీజులు కట్టుకోవడం కష్టం రా, ఇంట్లో తంపేస్తారా నాయన, ఆ భయంతో ఎక్కువ చదివేవాళ్ళం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికి కోపం వచ్చినా అబ్బాయిల మీద చూపిస్తారు, అరే
ముందు 10 మంది ఎత్తేయాలంటే ఆ 10 మంది అబ్బాయిల్లోనే ఉంటారన్న భయం ఉండేది. సో ఎట్టన్నా చదవాలరా, ఇది తప్పిస్తే మనకి ఇంకా మార్గం లేదు అన్నట్టు ఉండేది. ఒక డాక్టర్ని క్వశ్చన్ అడగద్దు, ఇలాంటి మైన్యూట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు హ్యూమన్ టచ్ కన్నా ఒక రోబోట్ టచ్ అయితే బెటర్ ఏమో, అది మంచి రిజల్ట్ ఇస్తుంది, మనకన్నా అది కొంచెం మంచిగా ఉంటుందేమో అనిపించింది ఇప్పుడు. గుడ్ క్వశ్చన్ కళ్యాణ్. థింగ్ వచ్చేసి ఏంటంటే కళ్యాణ్, ఇక్కడ ఇట్ ఈస్ నాట్ సింప్లీ 1+1 2 అన్నట్టు మనం చెప్పేదానికి ఉండదు. ఎవ్రీ సర్జరీ ఈజ్ ఆల్వేస్ క్యాన్ హ్యావ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. అన్నీ బాగున్నాయి అనుకుంటాం, సడన్గా ఏమన్నా అవ్వచ్చు. ఓకే, రోబోటిక్స్కి అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్లో ఇంకా అంత యాక్యురసీ లేదు. ఓకే, ఎందుకంటే ఆన్ ద టేబుల్ ఆన్ ద మినిట్ కొన్ని మోడిఫికేషన్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, వేరే హార్డ్వేర్ వాడాల్సి వస్తుంది. ఓకే, అండ్ ప్రొసీజర్ చేసి సక్సెస్ ఎంత రావడం ఎంత ఇంపార్టెంటో, ఏ టైంలో మనం ప్రొసీజర్ ఆపాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి జబ్బు మనకు దారి ఇవ్వదు, అలాంటప్పుడు వెనక్కి తగ్గాల్సిందే. ఏదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలా కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలన్నది చాలా ఇంపార్టెంట్ సర్జరీస్లో, ఎస్పెషల్లీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో అయితే మాత్రం అది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మాలాంటి ఒక పర్సన్స్కి అయితే ఒకటి చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు రైట్ పాత్ ఏంటి రాంగ్ పాత్ ఏంటి అనేది మాకు అర్థం కాదు. అండ్ ఐ హర్డ్ మీ స్టోరీస్ విన్నప్పుడు కానీ, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు తెలిసినప్పుడు కానీ, హౌ యూ స్ట్రగుల్డ్ ఏ లాట్. ఒక ఎంబీబీఎస్ అనే ప్రొఫెషన్ని మీరు సంథింగ్ ఏదో మాట్లాడుతూ బై మిస్టేక్ నేను వచ్చిన ఎంబీబీఎస్ లెక్కి అని అన్నారు. మీరు అన్నారు, దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎంత పే చేసినా తెలుసా, నేను ఎవ్రీ టైం ఎంత స్ట్రగుల్ అయినా తెలుసా అని. సో అదొక్కసారి చెప్పండి. ఆరిజిన్స్ వరకు వచ్చేట ఏంటంటే ఆమె ఫస్ట్ జనరేషన్ డాక్టర్, అంటే మా ఇంట్లో నేనే మొదటి డాక్టర్ని. చిన్నప్పుడు ఎప్పుడు కూడా అంటే బేసిక్గా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు టీచర్, అమ్మ హోమ్ మేకర్. ఎప్పుడు కూడా నాకు అన్ని పెద్ద పెద్ద ఆశలు ఉండేవన్నమాట. బాగా రిచ్గా బతకాలి, బాగా పవర్ఫుల్గా బతకాలి, అందరు గౌరవించాలి. అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కటి కోరికలు, నా కోరికలు ఇలా ఉండేవి అన్నమాట. అండ్ నాకు తెలిసిన అప్పటి ప్రపంచంలో ఏంటంటే హాస్పిటల్లో డాక్టర్ని అందరూ బాగా చూసేవాళ్ళు. అబ్బా డాక్టర్ గారు అని నేను అవ్వాల్సిందే అని అప్పుడు అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ కోరిక అలా ఉండిపోయింది. 10th తర్వాత అందరూ కూడా ఎంపీసీనో బైపీసీ తీసుకురా. అప్పట్లో మా టైం అప్పుడు ఓన్లీ ఎంపీసీ బైపీసీ, మిగతా వేవి అసలు బ్రాంచ్లు కూడా కావు అసలు. ఫ్రెండ్స్ అందరూ ఎంపీసీ తీసుకున్నాను, నేను బైపీసీ తీసుకుంటా అని కూర్చున్నా. అంటే మ్యాథ్స్ కూడా బాగొచ్చు, అయినా సరే అందరు వెళ్తున్న దారిలో నేను బైపీసీ తీసుకుంటా అని చెప్పా. ఒరే బైపీసీ అంటే సంవత్సరాలు కష్టపడాలి, అది అప్పట్లో అయ్యేది కాదంటే, పెద్ద నాకేం పని లేదు నేను బైపీసీ చేస్తా అని చెప్పి డిసైడ్ అయ్యా. సో అట్లా నేను బైపీసీ జాయిన్ అవ్వడం జరిగింది. బైపీసీ తర్వాత లక్కీలీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్లో సీట్ వచ్చింది. ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లో 2000 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక అర్థమైంది, అరే ఎక్కడో సుడి బాగుంది నాకు, మెడిసిన్ సీట్ వచ్చింది. మెడిసిన్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్, చాలా కష్టపడాలి. అండ్ ఫస్ట్ టైం నేను అంటే అప్పటి వరకు నేను 10th వరకు ఫ్రీగా చదువుకున్నా, మా నాన్నగారు స్కూల్లోనే నేను స్టూడెంట్ని కాబట్టి నాకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అయ్యింది. అండ్ ఇంటర్ వరకు ఏదో మినిమల్ ఫీజుతో చదువుకున్నాం. ఎంబీబీఎస్లో ఫస్ట్ టైం ఫీజు కట్టినప్పుడు మాత్రం చాలా బాధ వేసింది నాకు. అరే కొంచెం చదువుకొని ఉంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేది, ఇంత ఫీజు కట్టేవాడిని కాదు కదా అనేసి. అప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఫస్ట్ డే బాధ వేసింది. అరే ఇంకోసారి నేను ఇంత ఫీజులు మాత్రం మా ఇంట్లో అయితే తీసుకోను, ఏదున్నా నేనే చూసుకోవాలి, నేను ఇంకోసారి డబ్బులు పెట్టి కొనను అనేసి డిసైడ్. అప్పుడు డే 1 మాత్రంలోనే నేను డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ పీజీ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాల్సిందే, మళ్ళీ నేను ప్రైవేట్ కాలేజ్లో కానీ చదవను అనేసి. సో ఈ 5.5 ఏళ్ళ ఎంబీబీఎస్ అప్పుడు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం. డే 1 నుంచి కూడా ఎగ్జామ్ ఫస్ట్ క్లియర్ అవ్వాలి, కంపల్సరీ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వాలి, ఫీజు అన్నది మళ్ళీ కట్టకూడదు, ఫస్ట్ అటెంప్ట్లో పీజీ రావాలి. దిస్ వాజ్ క్లియర్ మాట. అంటే ఇంకా నాకేమీ లేదు, కంపల్సరీ ఫస్ట్ అటెంప్ట్లో పీజీ క్లియర్ చేయాల్సిందే. సో అదే దాంతో ఎంబీబీఎస్ అయిన 3 నెలలకే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రేడియాలజీ పీజీలో జాయిన్ అయ్యాను, కాకతీయ మెడికల్ కాలేజ్లో. సో రేడియాలజీ జాయిన్ అయిన తర్వాత అంటే ఫస్ట్ నేను యాక్చువల్ సర్జన్ అవుదాం అనుకున్నా, కానీ రేడియాలజీ జాయిన్ అయిన తర్వాత అర్థమైంది, అరే ఇంత మన చేతులకి దురద బాగా ఎక్కువ ఉంది, సర్జరీస్ చేయాలి అనేసి. అప్పుడు
ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ షుడ్ బికమ్ ఎన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో అప్పట్లో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ కోర్స్కి వచ్చేసి సీట్స్ చాలా తక్కువ, ఫెలోషిప్ చాలా తక్కువ చోట్ల ఉండేది అనమాట. సో అప్పుడు ఏంటైంది, మన ఇండియాలో కాదు మనం బయటికి వెళ్దాం అనేసి ఐ స్టార్టెడ్ రైటింగ్ మై FRCR లండన్ ది ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను. సో పీజీ అయిన వెంటనే ఇంకా పరిస్థితులు కంపల్సరీ జాబ్ చేయాల్సిన పరిస్థితి, కూర్చొని చదువుకునే పరిస్థితి కాదు. సో కంపల్సరీ జాబ్ చేయడం కోసం బయటికి వచ్చాను. జాబ్ చేస్తూనే, అంటే రేడియాలజిస్ట్గా జాబ్ చేస్తూనే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్. సో అట్లా నేను FRCR లండన్వి ఎగ్జామ్స్ రాయడం, ఇట్లా జీతం తీసుకోవడం, వాడికి ఫీజులు కట్టుకోవడం, ఇట్లా జీతం తీసుకోవడం, ఏదో కోర్సుకి ఫీజులు కట్టుకోవడం, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం, ఇట్లానే మాట. అంటే వచ్చిన జీతాన్ని ఫీజుల కింద మాత్రమే పెట్టగలిగా తప్పిస్తే ఎప్పుడు రూపాయి సేవ్ చేసింది లేదు ఆ టైంలో. అంటే రూపాయి మిగిలేదు కాదు, సేవ్ చేసాడు అనే కాన్సెప్టే కాదు, కానీ ఎప్పుడు మిగిలింది కూడా లేదు. అట్లా ఈ FRCR చేస్తున్న టైంలో ఏమైంది, అప్పుడే మన తెలంగాణ మూమెంట్ అవుతుంది అన్నమాట. సో నాకు FRCR ఫైనల్ ఎగ్జామ్ రాయాల్సింది, నేను యూకేకి వెళ్ళి రాయాలి. ఆ టైంలో మనకి యూకేది వీసా క్యాన్సిల్ అయింది. సో సింగపూర్లో ఎగ్జామ్ రాసినప్పుడు వాడు మనకేమైంది, ఎగ్జామ్ ప్రిపరేషన్ కుదరక ఫస్ట్ టైం నేను నా జీవితంలో ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అనమాట. అప్పుడు భలే బాధేసింది, ఒరే ఇంచుమించు 5-6 లక్షలు తగలేసా నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా అనేసి. ఏం చేయడానికి లేదు రే. 5-6 లక్షలా? అంటే FRCR ఫీజు అంతమాట. ఓకే, సో ఇంత డబ్బులు తగలేసాం, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం, ఫెలోషిప్ లేదు, ఏం నా పరిస్థితి అనుకొని చెప్పి అప్పుడు నేను మన హైదరాబాద్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. యశోద హాస్పిటల్లో ఒక జూనియర్ కన్సల్టెంట్గా జాయిన్ అయ్యి మళ్ళీ అంటే ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ చదవడము, పని చేయడము, చదవడం, పని చేయడం, చదవడం, ఇదే సైకిల్ అన్నమాట. అంటే చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా పీజీ అవ్వగానే జాబ్లు, కన్సల్టెంట్స్గా సెటిల్ అయ్యారు, కానీ నాకు మాత్రం దురద ఆగలేదు, చదవాల్సిందే, నాకు ఆ ఇంటర్వెన్షన్ రేడియాలజీ కావాల్సిందే అనేసి. సో అట్లా యశోద హాస్పిటల్లో పని చేసుకుంటూనే అక్కడ మళ్ళీ ఇంకో కోర్స్ జాయిన్ అయ్యాను, DNB అనే కోర్స్ చేశాను అనమాట. అదృష్టం కొద్దీ DNB కోర్స్కి ముందరే నాకు FRCRది ఛాన్స్ వచ్చింది మళ్ళీ. ఈసారి మాత్రం డిసైడ్ అయ్యేలా, ఈసారి ఎట్లాంటి ఎగ్జామ్ అయినా సరే నేను పాస్ అయ్యే వస్తాను, ఫెయిల్ అయ్యే ఆప్షన్ నాకు లేదు. ఎందుకంటే 6-7 నెలల జీతం మొత్తం కలిపి ఎగ్జామ్ మీద పెడుతున్నా. అంటే ఐఎమ్ బెట్టింగ్ మై 6 months ఆఫ్ మై లైఫ్ ఆన్ వన్ ఎగ్జామ్. అంటే ఇంటి ఖర్చులు చూసుకోవాలి, నా ఖర్చులు చూసుకోవాలి, ఎంతో కొంత బేసిక్ మినిమం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది కదా, కనీసం కార్ పెట్రోల్ ఏదో ఒకటి, అవన్నీ చూసుకుంటూ ఎగ్జామ్స్ రాయాలి. అంటే పని చేయాలి, పని చేయకపోతే మనకి జీతం రాదు, మనకేం పెద్ద ఆస్తులు లేవు, మనకి ఎవడు ఇచ్చింది లేదు, పెద్ద సపోర్ట్ లేదు. సో కంపల్సరీ ఫీజులు చూసుకుంటూ పని చేసుకుంటూనే నువ్వు ఎగ్జామ్ రాయాలి అండ్ క్లియర్ అవ్వాలి. ఫెయిలింగ్ ఈజ్ నెవర్ ఎన్ ఆప్షన్, యూ హ్యావ్ టు పాస్, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. అంతే, డూ బిఫోర్ యూ డై. ఓకే, నాట్ డూ ఆర్ డై, డూ బిఫోర్ యూ డై. నేను అది చచ్చిపోను బా, నేను ఎప్పుడు సూసైడ్ చేసుకోను. సో ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చా. అదైనా ఒక 2 నెలలకి DNB ఎగ్జామ్ అది పాస్ అయ్యి వచ్చా. లక్కీలీ అంటే ఒకసారి అంటే ఫ్లో వచ్చిన తర్వాత ముట్టిందల్లా బంగారం అయినట్టు ఎగ్జామ్ ఆఫ్టర్ ఎగ్జామ్ పాస్ అయ్యుకుంటూ వచ్చామన్నమాట. అప్పుడు ఈ ఇంటర్వెన్షన్స్ అన్నది మైండ్లో ఉంది, అరే టైం అయిపోతుంది, ఎప్పటికీ చేస్తాను నేను ఇంటర్వెన్షన్స్, అవ్వట్లేదు అనేసి. చెప్తే నమ్మవు కళ్యాణ్, ప్రపంచంలో ఉన్న ప్రతి కాలేజ్లో ఉన్న ఇంటర్వెన్షనల్ ప్రోగ్రామ్కి నేను అప్లై చేశాను. ప్రతి కాలేజ్కి, ప్రతి యూనివర్సిటీకి అప్లై చేశాను, ఎవడు ఇవ్వలేదు నాకు. ఒరే ఇంత ఇంట్రెస్ట్ ఉంది, ఇంత దొరుకుతుంది, ఏంది ఎవడు ఇవ్వట్లేదు అని చెప్పి ఐ థాట్ నా జీవితంలో ఇంకా ఇంటర్వెన్షన్స్ రాసి పెట్టలేదేమో, ఇంకా వదిలేద్దాం అనేసి లాస్ట్ అప్లికేషన్ కింద టాటా క్యాన్సర్ హాస్పిటల్ అప్లై చేసి నేను ఇంకా అప్లై చెయ్యను, అయిపోయింది, నేను విసిగి వచ్చేసిందని వదిలేసి ఐ జాయిన్ ISB. మన ISB బిజినెస్ స్కూల్లో జాయిన్ అయ్యి ఐ హ్యావ్ డన్ 1 year ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఇది కూడా కాదేమో అనేసి ఆ ప్రోగ్రామ్ జాయిన్ అయిన మధ్యలో నేను ఫెలోషిప్కి సెలెక్ట్ అయినట్టు వచ్చింది. రే ఏంది ఇది, అండ్ దట్ ఫెలోషిప్ ఈజ్ ఎ నాన్ పెయిడ్ ఫెలోషిప్, 0 అన్నమాట, రూపాయి కూడా శాలరీ లేదు. ముంబైలో అప్పటికే ఐ హ్యాడ్ 2 kids, ఒక 3 లక్షల EMIలు ఉన్నాయి, జీతం వస్తే తప్పిస్తే ఇల్లు గడిచే పరిస్థితి కూడా కాదు. ఇవన్నీ ఉంచుకున్నప్పుడు ఐ సెడ్ టు మై వైఫ్, ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి అనేసి.
నీ ఇష్టం, నీకు ఇష్టం కాబట్టి వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పింది అమ్మాయి. సో ఐ సెడ్ ఏముండదు అంటే షీ అంటే పాప హోమ్ అంటే ఇంటి బాధ్యతలు కదా అడిగింది. వచ్చిన తర్వాత ఏంటి అంది. నాకు తెలియదు. జాబ్ ఏమైనా ఉంటుంది అంటే నాకు తెలియదు. ఐ సెడ్ బట్ ఐ వాంట్ టు డూ. ఇది నాకు ఒకటే ఒక ఛాన్స్, ఐ వాంట్ టు డూ. అట్లనే కానీ నీవు అనుకుంటున్నావు కదా పోయేసరా అని. సో ఫెలోషిప్కి వెళ్ళాను. అండ్ టిపికల్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఎట్లా చూస్తారో పురుగుల్లాగా, దట్ వాజ్ ద సేమ్ సినారియో. సో అక్కడ పొద్దున్న వెళ్ళడం, రాత్రి వరకు ఆవిడ ఏ పని చెప్తా చేయడం, కేసులు అన్నిటినీ అబ్జర్వ్ చేయడం. రోజులు లెక్క పెట్టుకునేవాడిని, ఎప్పటికి అయిపోతుందిరా ఈ ప్రోగ్రాము, మళ్ళీ నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్తాను. సో అట్లా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని అయ్యాను. ఇంత లాంగ్ జర్నీ. ఈవెన్ డాక్టర్స్ హ్యావ్ ఎ స్టోరీ. వా. అండ్ ఇది సార్, దిస్ ఈస్ వాట్ దాన్ని సి అందరు పీపుల్స్ చూస్తారనమాట. ఈ రోజు డాక్టర్కి ఏంటి ఇప్పుడు సెటిల్లో కూర్చుంటాడు, 10 మందిని ట్రీట్ చేస్తే పైసలు వస్తాయి అనుకుంటారు. కానీ బట్ ద థింగ్ ఇస్ దీని వెనకాల ఇంత ఉంది. ఎవ్రీ డాక్టర్ హ్యాస్ అ స్ట్రగుల్. అంటే ఇఫ్ యు ఆర్ లక్కీలీ బోర్న్ ఇంటూ ఎ వెల్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ లేదు చాలా మంది ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, మీకు ఒక సర్టన్ గైడెన్స్ అన్నది ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి ఏదో మేనేజ్మెంట్ సీట్లో తెచ్చుకోవడం ఏదో ఒకటి ఉంటుంది. బట్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక 80-90% ఆఫ్ ద డాక్టర్స్ అండ్ అట్లీస్ట్ మై టైమ్స్ మోస్ట్ ఆఫ్ అస్ కమ్ ఫ్రమ్ క్వైట్ అ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. అంటే చదువుకొని సీట్లు తెచ్చుకోవడం, కంపల్సరీ చదవాల్సిందే, చదవడం తప్పిస్తే ఇంకో మార్గం లేని వాళ్ళు. ఐ రెస్పెక్ట్ ఆల్ దోస్ డాక్టర్స్. ఐ గివ్ ఎ బో. అంటే దే డిజర్వ్ ఇట్. ఎందుకంటే ఎటువంటి బ్యాకప్ లేకుండా ఒక డాక్టర్గా సిచ్యువేషన్లో ఒక సొసైటీలో నించడం అన్నది ఇట్స్ అ టఫ్ జాబ్. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నో వన్ వెల్కమ్స్ యూ. ఎట్లా అంటే కాంపిటీషన్ అనుకోవచ్చు, లేదంటే నాకేంటి అనుకోవచ్చు, నాకెందుకు అనుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇట్స్ నాట్ జస్ట్ మై ఫీల్డ్, ప్రతి ఫీల్డ్లో కూడా బ్యాకప్ ఉండి సక్సెస్ అవడం వేరు, ఏమీ లేకుండా వాటి ప్యాషన్ కొద్దీ ఒక ఫీల్డ్లోకి రావడం అన్నది, ఆ ఫీల్డ్ని చూస్ చేసుకోవడమే క్వైట్ టఫ్. ఇప్పుడు మీరే ఉన్నారు, నాకు తెలిసి మీ ఇంట్లో ఎవరు కూడా మీడియాకి రిలేటెడ్ ఉండకపోవచ్చు. ఓకే, బట్ యూ చూస్ దిస్ ఆప్షన్. ఓకే, అంటే ఎక్కడో ఏదో ప్యాషన్, అరే దిస్ ఈజ్ వేర్ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను వచ్చేసి కళ్యాణ్ అండ్ ఐ ఫీల్ కంప్లీట్లీ మై సెల్ఫ్. అంటే నాకు నేనుగా పర్ఫెక్ట్, యా దిస్ ఈజ్ మీ అనుకున్నది వెన్ ఐఎమ్ ఆపరేటింగ్, ఐఎమ్ ఎట్ అ డిఫరెంట్ లెవెల్. ఓకే, వెన్ ఐ ఆపరేట్ ఐ ఫీల్ బ్లిస్, లోపల ఒక ఆనందం, ఒక ఎక్సైట్మెంట్. అంటే ఐ ఫీల్ లైక్ మై సెల్ఫ్. అట్లా ప్రతి ఒక్కరు కూడా, ఎస్పెషల్లీ దోస్ హూ డోంట్ హ్యావ్ సపోర్ట్ అండ్ ఎవ్రీ వన్, దోస్ హూ హ్యావ్ దట్ ప్యాషన్ టు డూ సంథింగ్, అరే ఏదో అవ్వాలి, నేను ఏదో సాధించాలి అనుకునే వాళ్ళందరూ కూడా, టేక్ మై వర్డ్, ఒక 12-15 ఏళ్ళు స్ట్రగులే ఉంటుంది. ఈ 12-15 ఏళ్ళు కూడా నించోండి, ఏదో ఒక చిన్న దారం దొరుకుతుంది, ఆ దారం పట్టుకొని నించోండి, ఎవరో ఒక చిన్న సపోర్ట్ దొరుకుతుంది. పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు, ఏం కాదురా నువ్వు చేస్తానో ఎవడో ఒక మాట అంటారు. అట్లా ఏదో చిన్న సపోర్ట్, ఏదో ఒక చిన్న హోప్ మిమ్మల్ని పుష్ చేస్తుంటుంది. ప్లీజ్ ఫాలో దట్. దట్ ఈస్ మై థింగ్. ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు, నేను డాక్టర్నే అవ్వాల్సిన అవసరం లేదు, యాక్టింగ్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఎనీ ఫీల్డ్. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ మై ఏరియా, ఇది నేను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎవరైతే వెయిట్ చేస్తుంటాడో, వెన్ దట్ ఛాన్స్ కమ్ ప్లీజ్ గ్రాబ్ ఇట్. అదెంత చిన్న వాల్యూ ఆఫ్ ఆపర్చునిటీ. ఓకే, ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ప్లీజ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచెస్లో వీటిలో చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. అట్లా ప్రతి ఫీల్డ్లో కూడా వాళ్ళకి టైం వస్తుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు, పెద్దగా మన పేరెంట్స్ పెద్ద సపోర్ట్ చేయలేకపోయిన పొజిషన్లో ఉండొచ్చు, బట్ స్టిల్ లెట్ us నాట్ బ్లేమ్ ఎనీ వన్. ఇప్పుడు ఐఎమ్ 100% రెస్పాన్స్ ఫర్ మై సెల్ఫ్. నేను ఈరోజు పొజిషన్లో కూర్చున్నానంటే 99% నా ఎఫర్ట్స్, 1% ఈజ్ ద సపోర్ట్ విచ్ ఐ హ్యావ్ రిసీవ్డ్. కానీ నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేడు, నాకు పెద్ద ఆస్తులు లేవు, నేను చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. అట్లా స్టాప్ బ్లేమింగ్ అదర్స్. ద మోర్ రెస్పాన్సిబిలిటీ యూ టేక్ ఆన్ యువర్ షోల్డర్స్, ద మోర్ సక్సెస్ఫుల్ యూ విల్ బికమ్. డూ ఇట్, అంతే, డూ ఇట్ బాస్. ఇప్పుడు కాకపోతే 25 ఏళ్ళు పట్టని, 30 ఏళ్ళు పట్టని, డూ ఇట్.
ఇఫ్ యు ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్ జస్ట్ డూ ఇట్. ఇప్పుడు అందరికీ రజనీకాంత్ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఏం లేకుండా అక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు అందరం ఏం సినిమాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ చూస్ యువర్ ఫీల్డ్. నీ ఫీల్డ్లో నువ్వు రజనీకాంత్ అవ్వు బాస్. ఓకే, యా ఎగ్జాక్ట్లీ. ఆటోమేటిక్లీ పీపుల్ విల్ కమ్ టు యూ. See, if you have high energies, if you are delivering what they want, okay, if you deliver it passionately, definitely you'll be attracted. ఎంటీ పాకెట్ డేస్ చాలా చూసి ఉంటారు మీరు. మీ డే 1 నుంచి చాలా చూసి ఉంటారు. దట్ వన్ ఎంటీ పాకెట్ డే విచ్ మేక్స్ యూ లైక్ స్టబర్న్, అరే ఇంక అయిపోయిందిరా జీవితం, ఇంతేనా, నేను ఈ పాయింట్ దగ్గర ఆగిపోతానేమో అనిపించిన రోజు ఏముంది సార్? ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఆల్మోస్ట్ బ్యాంక్ అకౌంట్లో 0. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. కానీ ఏం కాదులే, శరీరం బాగానే ఉంది కదా, కష్టపడతాం మళ్ళీ. ఓకే, ఖర్చులు తగ్గించుకుందాం. దట్ వాజ్ వన్ రివిలేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫెలోషిప్ జాయిన్ అయినప్పుడు ఐ థాట్, అప్పుడు ఒక కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఫెలోషిప్లో ఇంటికి బర్త్డేన్ అవ్వద్దని ఏం చేశానంటే, ఒక 6 లక్షలు ఎంతో సేవింగ్స్ ఉంటే తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టా. దరిద్రం కొద్దీ ఫెలోషిప్ జాయిన్ అయినప్పుడు మొత్తం ఆల్మోస్ట్ మార్కెట్ డౌన్ అయింది. అంటే సేవింగ్స్ అకౌంట్ నుంచి కనీసం 6 అలా అనిపించేవి, కానీ స్టాక్ మార్కెట్ పెడితే 6 కాస్త 0 అయింది. అరే కనీసం నోరు మూసుకొని అందులో ఉంచిన అయిపోను కదా అనిపించింది. బట్ ఏమో దిస్ ఈస్ ద టెస్ట్ ఏమో, డబ్బులు లేకుండా ఎట్లా బతుకుతావు చూద్దామని, నేచర్ ఈస్ ట్రైంగ్ టు టెస్ట్ మీ అనుకొని ఐ సెడ్ ఏమవుతుందో మని, ముందైతే వెళ్దాం ముంబైకి, ఫెలోషిప్ చేద్దాం, చూద్దాం తర్వాత. మా సేవింగ్సే కదా పోయాయి, 2 నెలల జీతం కదా పోయింది, చూద్దాం. సో అప్పుడు ఏంటంటే ఖర్చులన్నీ తగ్గించుకొని, ఓకే, ఓన్లీ ట్రావెలింగ్కి మాత్రం ఖర్చులు పెట్టుకొని మిగతా ఫుడ్, హాస్టల్ ఫుడ్ తినుకుంటూ బయటకు వెళ్ళకుండా అట్లా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ని 0 చేసి సండే వస్తే నోరు మూసుకొని ఇంట్లో ఉండడం, బయట తిరగకుండా. అంటే సి బాస్ అప్పుడు డబ్బులు లేవు జోబుల్లో. ఓకే, సో సి అప్పుడు ఏంటంటే దట్ ఈస్ వెన్ ఐ హ్యాడ్ డెవలప్డ్ ఎ సిస్టమ్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను నా హాస్పిటల్ ఏంటంటే వి కట్ డౌన్ ఎ లాట్ ఆఫ్ కాస్ట్. అవసరం లేనివన్నీ నేను కట్ చేసేస్తుంటాను. ఆ ఫేస్ హ్యాస్ టాట్ మీ సో మచ్. ఎన్ని నేర్పించిందంటే ఎక్కడెక్కడ మనం కాస్ట్ కట్ చేయొచ్చు అన్న ఒక మైండ్ సెట్ కానీ యాటిట్యూడ్ కానీ ఐ హ్యాడ్ డెవలప్ డ్యూరింగ్ దట్ పీరియడ్. మీ లైఫ్ అయినా పక్కోడి లైఫ్ అయినా, ఎవరి లైఫ్ అన్నా అంతే. ఓకే, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మేము చేసే ద వే వీ డూ ఈజ్ ఏంటంటే, కొన్నిసార్లు వీ టేక్ ఆపరేషన్ థియేటర్స్, వీ టేక్ క్యాథ్లాబ్స్ ఫర్ రెంట్కి ఎందుకు తీసుకుంటా అంటే, ఇప్పుడు నేను బిగ్గర్ కార్పొరేట్స్లో చేస్తున్నప్పుడు ఒక సర్జరీ 4.5-5 లక్షలు చేసిన బిల్లుని ఈ ఫెలోషిప్, ఈ ట్రైనింగ్, ఈ మైండ్ సెట్ పుణ్యం అనేసి అదే సర్జరీ నేను ఒక 2-2.5 లక్షల్లో క్లోజ్ చేయగలుగుతున్నా. అంటే సి ఐ హ్యాడ్ గాన్ త్రూ సమ్ స్ట్రగల్ అండ్ ఐ హ్యాడ్ లెర్న్ సమ్ థింగ్స్. ఈ లెర్నింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద ఫ్రూట్స్ టు సమ్వన్ ఎల్స్. అంటే ఇప్పుడు అదే సర్జరీ పేషెంట్స్ వెన్ దే ఎంక్వైరీ ఇన్ అదర్ హాస్పిటల్స్ బిల్ ఎగ్జాక్ట్లీ డబ్బులు ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఐఎమ్ గివింగ్ ద సేమ్ రిజల్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ బికాస్ వీఆర్ ఏబుల్ టు కట్ డౌన్ ద కాస్ట్. ఎక్కడెక్కడ కాస్ట్ కట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ స్టాఫ్ని వీలైనంత తక్కువ పెట్టుకొని మనం అదే సర్జరీ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే దిస్ ఇస్ వాట్ మై ట్రైనింగ్ హెల్ప్ మీ. సో అట్లా వీఆర్ ఏబుల్ టు హెల్ప్ మోర్ ఎ బిగ్గర్ సెక్టర్ ఆఫ్ పీపుల్. అంటే జస్ట్ అఫోర్డబుల్ మాత్రమే కాకుండా కొంచెం తక్కువ ఉన్న పేషెంట్స్ని కూడా వీఆర్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ అన్నమాట. శ్రీధర్ సార్, ఇప్పుడు శ్రీధర్ సార్ అంటే ఒక డాక్టర్, ఆయన హ్యావ్ ఏ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక స్టేచర్ ఉన్న పర్సన్. ఇప్పుడు ఒకప్పుడు శ్రీధర్ సార్ ఒక నార్మల్ కొడుకే, అందరికీ ఒక నార్మల్ ఫ్రెండే. ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏమని అడుగుతారు, ఏమని ఫీల్ అవుతారు మిమ్మల్ని? అరే మనోడు ఇట్లా అయినాడే అని ఉంటుంది కదా ఒకటి. అంటే ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, నా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, అందులో కూడా 10-15 మంది దే స్టిక్ టు యూ. అంటే స్కూల్ ఫ్రెండ్స్లో 10 మంది దే ఆర్ రియలీ క్లోజ్ టు మీ. అంటే నేను చిన్నప్పుడు ఏమవుతానో ఎవరికి తెలియదు, నాకే తెలియదు ఏమవుతానో అన్నది. సో ఎవడైతే నాతో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ వాళ్ళకి హ్యావ్ ద సేమ్ థింగ్. ఏదో మన డాక్టరు అన్న ఒకటి ఉంటుంది, కానీ రియల్ ఫ్రెండ్స్కి మాత్రం అరే వీడేదో తేడా అయిపోయాడు, వీడేదో గొప్ప అయిపోయాడు, ఆర్ హీస్ నాట్ అవుట్ ఆఫ్ ద లీగ్
ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇంకా ఎంబీబీఎస్ అంటారా, ఐ హ్యావ్ లైక్ వెరీ థిక్ ఫ్రెండ్స్, ఒక 5 ఉంటారు నాకు. ఇంకా వాళ్ళతో ఉన్నప్పుడైతే మళ్ళీ సేమ్ అదే. ఇప్పుడు ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు వస్తే నా మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. సో వాళ్ళతో అయితే మాత్రం ఇట్ డజంట్ మ్యాటర్. ఏదో సూపర్ఫిషియల్గా అరే నీకేంట్రా మాట్లాడరా మధ్యలో. మెడికల్ కాలేజ్ అంటేనే బూతులు. ఓకేనా, మెడికల్ కాలేజ్లో బూతు లేకుండా మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. మెడికల్ కాలేజ్లో ఇఫ్ ఎ బాయ్, అబ్బాయి అన్నవాడు బూతులు మాట్లాడకుండా మెడికల్ కాలేజ్ నుంచి బయటకు రావడం అనేది అవ్వదు. బయటకు వచ్చాకనే హీ బికమ్స్ పాలిష్డ్, హీ బికమ్స్ ఎలిగెంట్, డిసిప్లిన్ అన్నీ బయటకు వచ్చాకనే. బట్ అగైన్ మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్తో కూర్చుంటే మాత్రం బూతులు ఆటోమేటిక్గా వస్తాయి. సో మెనీ మెడికల్ పీపుల్ జనరల్గా పీపుల్ డిసైడ్ అవుతారు సార్. December 31st ఎట్లయితే డిసైడ్ అవుతామో, నేను ఒక రెజల్యూషన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ January 1st నుంచి ఐ షుడ్ బికమ్ లైక్ దిస్ లైక్ దట్ అని అనుకుంటారు. అలాగే కొన్ని మాల్స్కి వెళ్తే వాళ్ళకు ఫిక్స్ అవుతుంటుంది, ట్రిగర్ అవుతుంది అనమాట. నేను ఇది కొనేస్తే ఇంకా రేపటి నుంచి జిమ్కి వెళ్ళిపోతా, నేను ఈ ట్రాక్ కొనాలి, నేను ఈ రబ్బర్స్ కొనాలి, లేదంటే ఈ బాటిల్స్ కొనాలి, ఈ సిప్పర్స్ కొనాలి, ఇలాంటివన్నీ వాడు ప్లాన్ చేసుకుంటాడు. లాస్ట్కి నెక్స్ట్ డే ఏమవుతుంది తెలుసా సార్, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బీరోలోనే పెడతాడు. అంటే ఏం చేద్దామండి కళ్యాణ్, మన ఇద్దరం డెకాథ్లాన్కి వెళ్దాం ఈసారి. 80 to 90% ఇందాక చెప్పా కదా, బాణ పొట్ట, డబుల్ చిన్, ఓవర్ వెయిట్ ఉన్న బ్యాచే వస్తారు. అంటే వీళ్ళందరి పాపం మోటివేషన్ వస్తుంది. అంటే ఇన్స్టెంట్గా అవ్వాలి, లేదంటే ఏదో మూవీ చూడడమో, లేదంటే ఎవడో ఏదో మాట అన్నాడనో, లేదంటే మంచి డ్రెస్లో ఫిట్ అవ్వాలనో, లేదంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ వస్తుంది కాబట్టి నీట్గా కనిపించాలనో, దట్స్ మోటివేషన్. వాట్ దే ల్యాక్ ఇస్ డిసిప్లిన్. అంటే నచ్చినా నచ్చకపోయినా సరే రోజు మనం కొన్ని పనులు చేస్తాం. మోస్ట్ కామన్ థింగ్ బ్రష్ చేయడం. ఈ ఏజ్లో నీకు ఎవడు పళ్ళు తోముకొని చెప్పడం, యు డూ ఇట్. ఎందుకంటే యు జస్ట్ గాట్ డిసిప్లిన్. అంటే కొన్ని బేసిక్ థింగ్స్. అట్లా కొంతమంది వర్కౌట్ని ఎవ్రీడే చేస్తారు. దట్ ఈస్ వాట్ డిసిప్లిన్ ఈస్. అంటే వాడికి పని ఉండొచ్చు, ఆఫీస్లో డబుల్ షిఫ్ట్ చేయొచ్చు, ఏమన్నా సరే కనీసం 10 నిమిషాలు పావుగంట మ్యాండేటరీగా వాడు వర్కౌట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏదో పని చేస్తున్నావు అయ్యా, ఇలా రాత్రంతా ఏదో పని చేస్తావు, రేపు పొద్దు నువ్వు బ్రష్ చేయకుండా అయితే ఆగవు కదా, బ్రష్ అయితే చేస్తావు. అట్లనే ఇఫ్ యు యాడ్ డిసిప్లిన్ టు యువర్ వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్, ఇంత మోటివేషన్ కమ్స్ అండ్ గోస్. డిసిప్లిన్ ఈజ్ ద వన్ థింగ్ విచ్ ఈస్ కన్సిస్టెంట్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఓకే. మోటివేషన్ కమ్స్ అండ్ గోస్, వస్తుంటుంది పోతుంటుంది. అంటే ఏదో సినిమాలో చూస్తాం, ఎవడో హీరో షర్ట్ పైన 6 ప్యాక్ కనిపిస్తుంది, మన ఫేవరెట్ హీరో అవ్వచ్చు. లేదంటే ఎవరైనా మంచి మోడల్ని చూస్తాము, ఓకే అరే బాగుంది కదా అనుకుంటాం. లేదంటే బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాం, షర్ట్ వేసుకోవడానికి పొట్ట వస్తుంటుంది, ఒరే బాగాలేదురా నెక్స్ట్ టైం షర్ట్ కొనేటప్పుడు పొట్ట తగ్గాలని. సి దీస్ ఆర్ ఆల్ మోటివేషన్, దీస్ ఆల్ ట్రిగర్ మోటివేషన్. బట్ డిసిప్లిన్ ఏంటంటే, అరే నిద్ర సరిపోలేదు ఈరోజు వద్దులే రేపు చేద్దామంటే, బాసు నిద్రే, ఎక్సర్సైజే. దట్ ఈస్ వాట్ డిసిప్లిన్ ఈస్. అండ్ ద బ్యూటీ ఆఫ్ డిసిప్లిన్ ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ పుటింగ్ డిసిప్లిన్ ఇన్ టు వన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అంటే ఒక విషయంలో నువ్వు డిసిప్లిన్ స్టార్ట్ చేసావంటే స్లోగా అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్లో కూడా డిసిప్లిన్ అన్నది వెళ్ళిపోతుంది. ఓకే, అంటే నువ్వు సింపుల్ ఎక్సర్సైజ్, ఎవడు సచ్చినా నాకు సంబంధం లేదు, రోజు ఒక 20 నిమిషాలు నేను ఎక్సర్సైజ్ చేస్తాను. నేను రాత్రి పడుకోకపోయినా పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేస్తాను. మ్యాండేటరీ థింగ్స్. అట్లా చేసామనుకో అదర్ థింగ్స్లో కూడా ఎందుకంటే యువర్ మైండ్ ఓన్లీ ఫాలోస్ ప్యాటర్న్స్. నీ బ్రెయిన్ ఓన్లీ ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది. అరే కళ్యాణ్కి ఏదన్నా టైంకి అవ్వాల్సిందే, ఇలా అవ్వాల్సిందే అని ఒక ప్యాటర్న్ అనేది బ్రెయిన్కి అర్థమవుతుంది. అంటే ఏదన్నా సరే ఎక్సర్సైజ్ ఉండాల్సిందే, ఏదన్నా సరే రోజుకో 15 minutes బుక్ చదవాల్సిందే, ఏదన్నా సరే మొక్కల్ని నీళ్ళు వేయాల్సిందే, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ క్యాన్ బి. దట్ ఈస్ వాట్ డిసిప్లిన్. అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఓపిక ఉన్నా లేకపోయినా, నువ్వు రోజు చేసే ఏవైతే పనులు ఉంటాయో దట్ డిఫైన్స్ యూ. డిసిప్లిన్ డిఫైన్స్ యూ, మోటివేషన్ డస్ నాట్ డిఫైన్స్ యూ. ఇందాక మీరు చెప్పిన మీ స్టోరీస్ అన్ని మాలాంటి వాళ్ళకి నిజంగా ఇట్స్ ఐ ఓపెనింగ్స్. అండ్ చాలా మంది అనుకుంటాం ఈజీగా వచ్చేస్తాం లైఫ్లోని, ఏది ఈజీగా రాదని ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ సెషన్ విత్ యూ. అండ్ చాలా తెలియని విషయాలు తెలుసుకున్నా. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఒకటి ఉంటుందా అంటే, డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ రోగం ఒకటే కాదు, జీవితానికి అవసరమైన మోటివేషన్ కూడా వస్తుంది. అండ్ లైఫ్ చేంజింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయని తెలుసుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ హ్యాపీ కళ్యాణ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే
సమ్వన్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ డాక్టర్స్ లైఫ్ బాగా అనిపించింది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దోస్ డౌట్స్, కానీ అడిగితే ఏమనుకుంటారు అన్నట్టు చాలామంది అడగకపోవచ్చు. అండ్ ఐఎమ్ గ్లాడ్, అంటే త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఎవరెవరికి ఇట్లాంటి డౌట్స్ ఉంటాయో, కొంచెం డాక్టర్స్ మామూలుగా ఉంటారా, వీళ్ళు ఏం తింటారు, వీళ్ళు ఏం తేడా చేస్తారా, వీళ్ళు తేడాగా ఉంటారా, అంటే బాగా అనిపించింది. అండ్ మేము కూడా అందరిలా నార్మల్ హ్యూమన్, కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్, కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ అంతే. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రొఫెషన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ క్వైట్ ప్యాషనేట్ అబౌట్ దేర్ ప్రొఫెషన్. ఓకే, అంటే ప్రొఫెషనల్ ఫీజ్ తీసుకోవడం వేరు, ప్యాషన్ తోటి ప్రొఫెషనల్ ఫీజ్ తీసుకోవడం వేరు. ఓకే, సో ఇట్స్ నాట్ జస్ట్ ద ప్రొఫెషనల్ బిల్ విచ్ వీఆర్ లుకింగ్ ఫర్. ఒక జబ్బును తగ్గిస్తే ఆ కిక్ వస్తుంది కదా, అదే డిఫరెంట్. అది డిఫరెంట్, నథింగ్ మ్యాచెస్ దట్.